In the last class, we have discussed the definition of the mathematics and who has started the usage of the mathematics. Who has started and ever started mathematics in a word? So mathematics in a word ni first usage తీసుకొచ్చింది Pythagoras. Okay, thank you. Pythagoras ne వ్యక్తి ఫస్ట్ యూసేజ్ తీసుకొచ్చాడు. Pythagoras యొక్క స్టూడెంట్స్ ఏమని చెప్తాం అనుకున్నాం, Pythagoreans అని చెప్తాం. వాటితో పాటు మ్యాథమెటిక్స్ అనే ఏ లాంగ్వేజ్ వర్డ్స్ నుంచి వచ్చింది, తర్వాత నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ డిస్కస్ చేసుకున్నాం. రైట్, టుడే so today we are going to discuss the nature of the mathematics and their approaches. Whatever the approaches are there in the mathematics, when we are going to discuss the nature of the mathematics, so we should know the approaches behind the mathematics. So there are the three approaches in the mathematics. And first approaches in the nature of mathematics. Okay. So we have three approaches are there. Totally we have three approaches are there. The most very important approaches, and definitely we can expect at least one bit from these three approaches. Compulsory oka bit aithe compulsory andi, indulo nunchi bit lekunta undadu. So first approach వచ్చి school of naturalism. దీన్నే స్కూల్ ఆఫ్ ఇన్షియనిజం అంటున్నారండి. ఇన్షియనిజం రెండు సేమ్ అండి. స్కూల్ ఆఫ్ న్యాచురలిజం. సెకండ్ వన్ వచ్చేసి స్కూల్ ఆఫ్ లాజిసిజం. థర్డ్ వన్ వచ్చేసి స్కూల్ ఆఫ్ ఫార్మలిజం. మీరు ఎవరైనా తెలుగు మీడియంలో ఆల్రెడీ టెక్స్ట్ బుక్ చదువుకుంటే అండి, ఇది ఫస్ట్ది సహజ జ్ఞానవాదం. ఫస్ట్ ఏంటండి? సహజ జ్ఞానవాదం. క్షమించండి, కొద్దిగా తెలుగు మీడియం తెలుగు రైటింగ్ కొద్దిగా కుదరకపోతుండొచ్చు. సహజ జ్ఞానవాదం. సెకండ్ది తార్కికవాదం. థర్డ్ వన్ వచ్చేసి సాంప్రదాయవాదం. మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి ఎందుకైనా మంచిది, మీకు కొద్దిగా అప్రోచ్ ఈజీ ఉండటం కోసం నేను మళ్ళీ తెలుగులో రాస్తున్నాను అండి. ఓకే, ఈ త్రీ అప్రోచెస్ మనం కనుక డిస్కస్ చేయగలిగితే నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ మనకు తెలిసినట్టే అండి. ఓకేనా? సో ఏంటి, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. కంపల్సరీ అండి మూడు వాదాలలో ఈ మూడు అప్రోచెస్ లో నుంచి బిట్ లేకుండా 2 బిట్లు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఓకేనా? సో ఇందులో ఎందుకంటే మనకు ఫస్ట్ టాపిక్ లో ఎక్స్పెక్ట్ చేయగలిగే బిట్టే ఇక్కడ నుండి. సో ఫస్ట్ వన్ ఏంటి? స్కూల్ ఆఫ్ న్యాచురలిజం. ఫస్ట్ వన్ ఏంటండి? స్కూల్ ఆఫ్ న్యాచురలిజం. ఇక్కడ విషయం ఏంటి అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమేమి ఎట్లా చదవాలి కాన్సెప్ట్ చదివేటప్పుడు అంటే, ఇందులో ఒక్కొక్క అప్రోచ్ ని ఇద్దరు మ్యాథమెటిషియన్స్ మనకు డెవలప్ చేసిర్రు. ఈ అప్రోచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అప్రోచ్ ఉందండి. ఫస్ట్ అప్రోచ్ ని ఫాలో అయింది ఎవరు? ఏ మ్యాథమెటిషియన్స్? వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఏమైనా బుక్స్ రాశారా? ఆ రాసిన బుక్స్ ఏంటి? సెకండ్ అప్రోచ్ ఫాలో అయిన మ్యాథమెటిషియన్స్ ఎవరు? వాళ్ళు ఏమైనా బుక్స్ రాశారా? థర్డ్ అప్రోచ్ ఎవరు? ఏ మ్యాథమెటిషియన్స్ ఫాలో అయ్యారు? వాళ్ళు ఏమైనా బుక్స్ రాశారా? ఇది ఒక పాయింట్. నెక్స్ట్ న్యాచురలిజం లో ఉన్న కీ కాన్సెప్ట్స్ ఏంటి? లాజిసిజం లో ఉన్న కీ కాన్సెప్ట్స్ ఏంటి? ఫార్మలిజం లో ఉన్న కీ కాన్సెప్ట్స్ ఏంటి? ఈ ఏరియాలో బిట్టు పడే అవకాశం ఉంటుందండి. ఓకేనా? స్కూల్ ఆఫ్ న్యాచురలిజం ని ఫాలో అయిన వాళ్ళు ఎవరు అంటే హెన్రీ పాయినీర్, నెక్స్ట్ లియోపార్డ్ క్రాంకెర్. హెన్రీ, లెట్ మీ రైట్ హియర్, హెన్రీ పాయినీర్. కొన్ని తెలుగు మీడియంలో అయితే హెన్రీ పాయింకేర్ అని కూడా అంటారండి. ఇంగ్లీష్ మీడియంలో స్పెల్లింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రొనౌన్స్ చేస్తున్నారు. హెన్రీ పాయింకేర్ అండ్ లియోపార్డ్ క్రాంకెర్, మోస్ట్ ఫేమస్ మ్యాథమెటిషియన్ అండి. వీళ్ళిద్దరు ఫాలో అయ్యారండి. వీళ్ళిద్దరే స్కూల్ ఆఫ్ న్యాచురలిజం ని డెవలప్ చేశారు. ఓకేనా? హెన్రీ పాయింకేర్ అండ్ లియోపార్డ్ క్రాంకెర్. సో ఇట్ సెల్ఫ్ ఏంటండి న్యాచురలిజం లో అసలు ఉండే ప్రాసెస్ ఏంటి? వీళ్ళు చేసింది ఏంటి అంటే, మ్యాథమెటిక్స్ అనేది ఈ మూడు వాదాలని ఒకసారి తెలుగులో చూసుకుంటే చాలా క్లియర్ గా అర్థమవుతుందండి. సహజ జ్ఞానమే మ్యాథ్స్ అనేది, సహజ జ్ఞానమే న్యాచురల్ గానే ఫామ్ అవుతుంది అని ఒకతను వీళ్ళిద్దరు చెప్తే, అది లేదండి మ్యాథ్స్ అంటే లాజిక్ అంటే మ్యాథ్స్, తార్కికంతో మ్యాథ్స్ వస్తుంది అని చెప్పేసి ఇంకొక ఇద్దరు మ్యాథమెటిషియన్ చెప్తే, అట్లా లేదండి మ్యాథ్స్ ఆల్రెడీ కొంత ఎస్టాబ్లిష్ చేసిరు, కొంత ట్రెడిషన్ ఉంది, ఆ ట్రెడిషన్ ని మనం ఫాలో అవటమే అని చెప్పేసి ఇంకో వేరే వాళ్ళు చెప్పారు. ఎవరి అప్రోచ్ వాళ్ళది. సో we cannot say that the naturalism is always right and we cannot criticize that
what you call logicism is a negative one, formalism is a what you call best one. ఎవరి అప్రోచ్ వాళ్ళదండి, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సిందంటే ఏ వాదం యొక్క కీ రోల్స్ ఏంటివి, న్యాచురలిజం యొక్క కీ రోల్స్ ఏంటి, లాజిసిజం యొక్క కీ రోల్స్ ఏంటివి, నెక్స్ట్ ఫార్మలిజం యొక్క కీ రోల్స్ ఏంటి అనేది డిస్కస్ చేయాలి. ఓకేనండి. రైట్. స్కూల్ ఆఫ్ న్యాచురలిజం డెవలప్ చేసింది ఎవరని చెప్పండి. స్కూల్ ఆఫ్ న్యాచురలిజం డెవలప్ చేసింది హెన్రీ పాయింకేర్ అండ్ లియోపోల్డ్ క్రోనేకర్. ఓకేనా. సో వీళ్ళు ఏం చెప్పినారంటే అకార్డింగ్ టు ద న్యాచురలిజం మ్యాథ్స్ అంటే ఏంటి అని చూద్దాం. అకార్డింగ్ టు న్యాచురలిజం mathematics is first one. Mathematics is a process of construction. తెలుగులో అయితే మనం ఏమంటాం దీన్ని, ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నిర్మాణాత్మక ప్రక్రియ అండి. కాదని చెప్పండి, ఒక పద్ధతి ప్రకారమే వెళ్తుంది. కానీ మ్యాథ్స్ ఇండివిజువల్ ఎక్కడో వెళ్తుంది అని చెప్పండి. మనం ఏ టాపిక్ స్టార్ట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నామెట్రీ స్టార్ట్ చేసుకున్నాం అంటే ఇండివిజువల్ ఫస్ట్ రేషియోస్ స్టార్ట్ చేసి పిల్లవానికి ఒక పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ నేర్పించి పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ దాంట్లో పిల్లవానికి ఫస్ట్ పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ అంటే ఏందో చెప్పి, ఆ పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ సైడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత యాంగిల్స్ గురించి చెప్పేసి, అవునా కదండి, తర్వాత సైన్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే ఏది చేసినా ఒక కన్స్ట్రక్టివ్ వేలోనే వెళ్ళిపోతుంది. కాబట్టి అకార్డింగ్ టు ద న్యాచురలిజం మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ, ఇంకా ఇక్కడ వీలైతే ఇక్కడ రాయండి, మ్యాథ్స్ ఈజ్ ఏ అని చెప్పేసి ఒక పాయింట్. ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కీవర్డ్స్ గుర్తుంచుకోవాలండి. ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గుర్తుంచుకోవాలి. మళ్ళీ సార్ దీని ప్యాకెట్లో నిర్మాణాత్మక ప్రక్రియ అని రాసుకున్నా, ఇది అర్థం కావడానికే ఉపయోగపడుతుంది తప్పితే, ఓకేనండి, ఇది అర్థం కావడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఈ కీవర్డ్ మీదనే క్వశ్చన్ అడుగుతాడు. దేని మీద అడుగుతాడండి? ఈ కీవర్డ్ మీదనే క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా. రైట్. నెక్స్ట్ మ్యాథ్స్ అంటే అర్థమైందండి, ఇది ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది మ్యాథమెటిక్స్. ఏది? న్యాచురలిజం ప్రకారం. సెకండ్ వన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హ్యూమన్ థాట్స్. నిజమే కదండి, మనిషి యొక్క ఆలోచన విధానమే కదా మ్యాథ్స్ అంటే. మీరు చూడండి, మనకు తెలియకుండానే మ్యాథమెటిక్స్ లో మనకు వచ్చిన థాట్ ని క్వాంటిఫై చేయటం అంటే ఏమంటుంది, దానికి ఒక నెంబరింగ్ ఇవ్వగలుగుతాం, దానికి ఒక వేయింగ్ చేయటమే మ్యాథ్స్ అండి. మనిషికి వచ్చిన ఆలోచన విధానాన్ని when we are quantifying the thoughts, that is nothing but a mathematics. When we are quantifying the thoughts, that the quantifying of thoughts in a process of construction is known as a mathematics. అంటే మనకు వచ్చిన ఆలోచనని ఒక మెజర్మెంట్, ఒక నెంబర్ ఇవ్వగలిగితే అదే మ్యాథ్స్ అండి. ఓకేనా. మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి, ఇట్లా ఉంటే బాగుండు, ఇట్లా ఉంటే బాగుండని. మనం ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటామండి, మనకు ఒక 200 యాడ్స్ ప్లాట్ ఉంది. వినగానే ఆ ప్లాట్ లో మీద పోగానే రైట్, ఓకే, తూర్పుకి ఇది వస్తే బాగుంటుంది, ఈస్ట్ అది వస్తే బాగుంటుంది అని చెప్పేసి మొత్తం ఒక ఆలోచన విధానం వస్తుంది. నాకు ఒక పలానా చోట బెడ్రూమ్ ఉండాలి, పలానా చోట అది ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. ఈ ఆలోచన సరళిని న్యూమరికల్ క్వాంటిటీ చేయగలిగితే, క్వాంటిఫై చేయగలిగితే, జోకగలిగితే, మెజర్ చేయగలిగితే, ఎవాల్యుయేట్ చేయగలిగితే, దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ అండి. అందుకే మ్యాథ్స్ ఈజ్ ఆల్వేస్ ఏమంటున్నానండి, మ్యాథ్స్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ దేనికండి, హ్యూమన్ థాట్స్. ఇక్కడ చూడండి, ప్రతి కీ కాన్సెప్ట్ అఫ్ కోర్స్ ఇది ఇంకొక 2-3 రకాల డెఫినేషన్ వస్తుండొచ్చు. ఫార్మలిజం లో 2 రకాల డెఫినేషన్స్ వస్తుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఫార్మలిజం తీసుకుంటే ఈ లాజిసిజం లో 2-3 రకాల డెఫినేషన్లు వస్తుండొచ్చు, ఫార్మలిజం లో 2-3 రకాల డెఫినేషన్స్ వస్తుండొచ్చు, న్యాచురలిజం లో కూడా 2-3 రకాల డెఫినేషన్స్ వస్తుండొచ్చు అండి. కానీ ఏ డెఫినేషన్ ఎవరి ప్రకారం, ఏ డెఫినేషన్ ఇది ఒక డెఫినేషన్ ఇచ్చి ఇది లాజిసిజం ప్రకారమా, ఇది లాజిసిజం ప్రకారమా, ఇది న్యాచురల్ దాన్ని ఏమంటారు, ఇది వాట్ యు కాల్ ఫార్మలిజం ప్రకారమా లేకపోతే న్యాచురలిజం ప్రకారం అని అడిగినప్పుడు మనం దాన్ని సపరేట్ చేయగలగాలి, సెగ్రిగేట్ చేయగలిగినప్పుడే మనం బిట్టు గుర్తుంచుకునేందుకు అవకాశం ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమంటారంటే న్యాచురలిజం లో నో స్కోప్ ఫర్ మ్యాథమెటిక్స్ అవుట్ ఆఫ్ హ్యూమన్ థాట్స్, నో స్కోప్ ఫర్ మ్యాథ్స్ అవుట్ ఆఫ్ హ్యూమన్ థాట్స్. ఇది ఎస్ఆ నో అని మనం చర్చించడానికి ఇక్కడ లేమండి. వాళ్ళు చెప్తున్నది ఎవరు చెప్పారండి, ఇది హెన్రీ పాయింకేర్, లియోపోల్డ్ క్రోనేకర్ ఎప్పుడైతే న్యాచురలిజాన్ని డెవలప్ చేయాలనుకున్నారో, ఎవరైతే హెన్రీ పాయింకేర్, నెక్స్ట్ ఇంకెవరండి, లియోపోల్డ్ క్రోనేకర్, HP and LC.
వాళ్ళు ఏమంటారంటే నో స్కోప్ ఫర్ మ్యాథ్స్ అవుట్ ఆఫ్ హ్యూమన్ థాట్స్. మనిషి ఆలోచనకు సంబంధించి బయటకు వస్తే మ్యాథ్స్ అనేది లేదు అంటున్నాడు. మనిషి యొక్క ఆలోచన విధానం ఏది మ్యాథ్స్ ఏ రకంగా చూసినప్పటికీ మ్యాథ్స్ ఏమంటున్నాడండి హ్యూమన్ థాట్స్ తోటే ముడిపడింది. ఈ రెండు స్టేట్మెంట్స్ ఆల్మోస్ట్ సేమ్ స్టేట్మెంట్స్. ఏమంటున్నాడంటే మ్యాథమెటిక్స్ ఆల్వేస్ దేంతో రిలేటెడ్ అయిందంటే హ్యూమన్ థాట్స్ తోటే ఉంది. హ్యూమన్ థాట్స్ కి అవుట్ ఆఫ్ హ్యూమన్ థాట్స్ తీసుకుంటే అసలు మ్యాథ్స్ అనేది లేదు అనే విషయము న్యాచురలిజం ప్రకారం లియోపార్డ్ క్రోనెకర్ అండ్ ఎవరండి హెన్రీ పాయింకర్. ఎవరండి మ్యాథమెటిక్స్ హెన్రీ పాయింకర్, లియోపార్డ్ క్రోనెకర్ వాళ్ళిద్దరు చెప్తున్నారు. ఓకేనా రైట్. ఇంకొకటి ఏంటంటే మ్యాథమెటిక్స్ ఈజ్ డెవలప్డ్ ఆన్ న్యాచురల్ నెంబర్స్ ఓన్లీ అంటాడు. అసలు అందుకే చూడండి బ్యూటీ. ఏ వాదం ఇది, ఏ అప్రోచ్ అండి ఇది? న్యాచురలిజం. న్యాచురలిజం దేని మీద డిపెండ్ అవుతుందంటున్నాడు? న్యాచురల్ నెంబర్స్ మీద అంటున్నాడు. ఎందుకంటే మనకు అసలు నెంబర్ సిస్టమ్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందని తెలిస్తే మనకి ఈ న్యాచురలిజం ఈజీగా ఎస్టాబ్లిష్ అయింది, ఈజీగా తెలుస్తుంది. యాన్షియంట్ డేస్ లో మనం కనుక ఒకవేళ యాన్షియంట్ డేస్ కనుక తీసుకుంటే యాన్షియంట్ డేస్ లో నెంబర్ సిస్టమ్ లేదండి. మనకి యాన్షియంట్ డేస్ లో నెంబర్ సిస్టమ్ లేదు. ఈవెన్ మనకు మీకు అనుభవం ఉందో లేదో కానీ పల్లెటూరులో ఇప్పటికి కూడా ఎక్కడన్నా పాలు పోసే వాళ్ళు ఇంటికి వచ్చి మిల్క్ తీసుకునే వాళ్ళు కానీ ఏమనంటే వాళ్ళకి లెక్కలు రాకపోయినప్పటికీ ఒక గోడకి ఇట్లా రాస్తుంటారు, గీతలు గీస్తుంటారండి. వాళ్ళు గోడకి ఇట్లా గీతలు గీస్తుంటారు. లాస్ట్ కి 1 month అయిపోయేసరికి వాళ్ళకి 1 2 3 రావు, ఏమి రావండి. ఈ గీతలు లెక్క పెడతారు. ఓకే మొత్తం గీతలు ఎన్ని అయినాయో, ఓకే 5, రైట్, ఒక 5 లీటర్లు పోసినండి ఈ నెల అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇది తెలియదు, 1 2 3 ఇవి తెలియదు. అర్థమవుతుందండి. సో అంటే యాన్సెంట్ డేస్ లో కూడా ఇవి లేకుండే నేను ఇంత ఇస్తాను, మీరు ఇంత ఇవ్వండి, వస్తు మార్పు పద్ధతి ఉండే అప్పట్లో. ఈ నెంబర్ సిస్టమ్ లేనప్పుడు ఫైనల్ గా వాళ్ళకు థాట్ ఏమొచ్చిందంటే వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ సమ్ నోటేషన్ ఫర్ కౌంటింగ్ అని చెప్పేసి అనుకొని న్యాచురల్ గా ఎక్కడైతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిరో 1 2 3 4 అని ఒక నోటేషన్ ఉండాలని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంది ఇవి. అందుకే వీటిని ఏమంటామండి న్యాచురల్ గా ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి వాటిని ఏమంటాం న్యాచురల్ నెంబర్స్ అంటాం. అవి న్యాచురల్ గా మనకు అవసరమై ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఆ తర్వాత నెంబర్ సిస్టమ్ లో ఇక అరే కౌంటింగ్ ఏమి లేవు, మరి ఏమి లేకపోతే ఏదో ఒకటి ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, హౌ మెనీ చైర్స్ అంటే ఉంది, ఏది లేకపోతే ఏం లేదు కదా అని చెప్పేసి 0 కావాలని ఆ 0 దానికి యాడ్ చేసి హోల్ నెంబర్స్ అని ఆ తర్వాత అట్లా నెంబర్ సిస్టమ్ ఎక్స్టెండ్ అయింది. అఫ్ కోర్స్ దట్ విల్ బికమ్ అండర్ కంటెంట్. నేను ఇది ఈ ఒక్క పాయింట్ ఎందుకు తీసుకున్నాను ఇక్కడ అంటే ఇవి సహజంగా ఏర్పడిన నెంబర్ సిస్టమ్ అండి. అందుకోసమే వాళ్ళు ఏమంటారంటే లియోపార్డ్ క్రోనెకర్ కానీ నెక్స్ట్ హెన్రీ పాయింకర్, లియోపార్డ్ క్రోనెకర్ ఏమంటారంటే మ్యాథ్స్ అంటేనే సహజంగా ఏర్పడాలి, సహజంగా వచ్చే థాట్స్, హ్యూమన్ థాట్సే మనిషికి వచ్చే ఒక సహజమైన ఆలోచననే మ్యాథ్స్ అని చెప్తారు. అందుకోసమే మ్యాథమెటిక్స్ ఏ నెంబర్ సిస్టమ్ మీద ఆధారపడుతుంది అంటే న్యాచురల్ నెంబర్స్ మీదనే ఆధారపడుతుందని చెప్పేసి లియోపార్డ్ క్రోనెకర్ అండ్ హెన్రీ పాయింకర్ చెప్పడం అయింది. ఇవి అండి న్యాచురలిజం లో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. ఓకేనా, మేజర్ పాయింట్స్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చూడండి ఏమున్నాయి. మ్యాథమెటిక్స్ ని న్యాచురలిజం లో మనం గుర్తుంచుకోవాల్సినవి వీళ్ళిద్దరు సైంటిస్టులు అండి. ఒకటి హెన్రీ పాయింకర్ అండ్ లియోపార్డ్ క్రోనెకర్. దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు న్యాచురలిజం ఎవరండి? హెన్రీ పాయింకర్ అండ్ లియోపార్డ్ క్రోనెకర్. సో దీంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే న్యాచురలిజం ప్రకారం మ్యాథ్స్ అంటే ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సెకండ్ ఏంది, మ్యాథ్స్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ హ్యూమన్ థాట్స్. అండ్ థర్డ్ వన్ ఏంటి, నో స్కోప్ ఫర్ మ్యాథ్స్ అవుట్ ఆఫ్ హ్యూమన్ థాట్స్. ఓకేనా, మ్యాథ్స్ పూర్తిగా దేన్ని యూజ్ చేసుకుని డెవలప్ చేయబడిందండి? మ్యాథ్స్ పూర్తిగా న్యాచురల్ నెంబర్ సిస్టమ్ యూజ్ చేసుకుని డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా, సో దిస్ ఈస్ ద న్యాచురల్ ఇన్ ది స్కూల్ ఆఫ్ న్యాచురలిజం. సెకండ్ వన్, దీన్నే ఇంకొక పాయింట్ మర్చిపోయిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే దాన్ని స్కూల్ ఆఫ్ ఏమంటాం అంటే ఇంట్యూజనిజం. సార్ ఇది చెప్పలేదు మాకు అనుకోవచ్చు, ఇక్కడ ఎందుకే రాసిన చూడండి, స్కూల్ ఆఫ్ ఇంట్యూజనిజం, INTITIONISM అండి. కొన్నిసార్లు న్యాచురలిజం ఉంది, కొన్ని టెక్స్ట్ బుక్ లో ఇన్స్యూనిజం ఉంది. అందుకోసం నేను 2 పేర్లు రాసినానండి. మీకు గుర్తుంచడానికి ఏంటంటే న్యాచురలిజం సహజంగా ఏర్పడేది కాబట్టి ఇట్లా రాశాను. ఓకేనా అండి, రైట్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏంటి అంటే స్కూల్ ఆఫ్ లాజిసిజం. దీన్ని
తెలుగులో ఏమంటామండి? తార్కికవాదం. నేను ఇనిషియల్ గానే చెప్పాను, ఏ వాదనకి ఏ అప్రోచ్ కి ఆ అప్రోచ్ కరెక్టేనండి. మ్యాథ్స్ కి 3 అప్రోచ్లు ఉన్నాయి. న్యాచురలిజమే ఫైనల్ కరెక్ట్ అనము, అట్లనే లాజిసిజమే కరెక్ట్ అనము. ఓకేనా? ఈ మ్యాథ్స్ అంటేనే లాజిక్ అండి, లాజిక్ అంటేనే మ్యాథ్స్. సో కాబట్టి మనం ఈ వాదన ఈ అప్రోచ్ ని కాదనలేము. ఓకేనా? దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే బెర్ట్రాండ్ రసెల్ అండ్ ఏఎన్ వైట్హెడ్. ఏఎన్ వైట్హెడ్ వీళ్ళిద్దరు డెవలప్ చేశారండి స్కూల్ ఆఫ్ లాజిసిజం. ఓకేనా? దాన్ని డెవలప్ చేసింది ఎవరు? న్యాచురలిజం డెవలప్ చేసింది ఎవరు? హెచ్పిఎల్సి అన్నానండి, హెన్రీ పాయింకర్ లియోపోల్డ్ క్రోనేకర్. ఇక్కడ ఎవరండి? బెర్ట్రాండ్ రసెల్, బెర్ట్రాండ్ రసెల్ అండ్ ఏఎన్డబ్ల్యూ. ఓకేనా? బెర్ట్రాండ్ రసెల్ అండ్ ఏఎన్ వైట్హెడ్. అయితే న్యాచురలిజం కి పర్టికులర్ గా ఎక్కడ ఒక బుక్ రాయలేదండి. వాళ్ళు డెవలప్ చేసి పెట్టారు అంతే. ఎవరు? హెన్రీ పాయింకర్ అండ్ లియోపోల్డ్ క్రోనేకర్ డెవలప్ చేసి పెట్టారు. కానీ స్కూల్ ఆఫ్ లాజిసిజంకి వచ్చేసరికి బెర్ట్రాండ్ రసెల్ అండ్ ఏఎన్ వైట్హెడ్ ఇద్దరు కలిసి వీళ్ళు ఒక టెక్స్ట్ బుక్ రాయడం జరిగిందండి. ఏంటిదంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ప్రిన్సిపియా మ్యాథమెటికా. ప్రిన్సిపియా మ్యాథమెటికా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా సార్లు స్కూల్ అసిస్టెంట్ కానీ చాలా సార్లు ఏమంటారు మన డిఎస్సిలో కానీ చాలా సార్లు అడిగిన బిట్ అండి ఇది, ప్రిన్సిపియా మ్యాథమెటికా. ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే బుక్ రాసిన రైటర్స్ ఎవరు? బెర్ట్రాండ్ రసెల్, ఏఎన్ వైట్హెడ్. ప్రిన్సిపియా మ్యాథమెటికా ఏ అప్రోచ్ ని డెవలప్ చేసిరు అంటే స్కూల్ ఆఫ్ లాజిసిజం. స్కూల్ ఆఫ్ లాజిసిజం ని డెవలప్ చేసిన మ్యాథమెటిషియన్స్ ఎవరు? బెర్ట్రాండ్ రసెల్, ఏఎన్ వైట్హెడ్. చూడండి ఇక్కడ ఎట్లయినా తిప్పి రాయొచ్చు. School of Logicism is one of the approach which is followed by the mathematics, and that the logicism is developed by the Bertrand Russell and A.N. Whitehead. They have given the one textbook, they have written one textbook that is named as Principia Mathematica. Clear and ఇందులో రైట్. మీరు ఇక్కడ డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఫస్ట్ దాంట్లో బుక్ లేదు, టెక్స్ట్ బుక్ వాళ్ళు రాయలేదు. ఎవరండి? హెచ్పి బై ఎల్సి అన్నాను. ఎవరాలు? హెన్రీ పాయింకర్ లియోపోల్డ్ క్రోనేకర్. వాళ్ళు డెవలప్ చేసిన ఎవరు? న్యాచురలిజం. ఇక్కడికి వచ్చేసరికి బిఆర్ బై ఏఎన్డబ్ల్యూహెచ్ అని రాసుకోండి ఇంకా వీలైతే. బెర్ట్రాండ్ రసెల్, ఏఎన్ వైట్హెడ్. వాళ్ళు రాసిన బుక్ ఏంటన్నా ప్రిన్సిపియా మ్యాథమెటికా. రైట్ సార్, రైట్, ఓకే, ఇది ఓకే సార్. ఇప్పుడు దీని ప్రకారం మీరు న్యాచురలిజం ప్రకారం మ్యాథ్స్ అంటే ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్నారు. మరి వాట్ అబౌట్ ద స్కూల్ ఆఫ్ లాజిసిజం? యాజ్ ఫర్ ద స్కూల్ ఆఫ్ లాజిసిజం ఓన్లీ one thing they have given, that mathematics is nothing but logic. Mathematics is nothing but logic. Logic is nothing but mathematics. వాళ్ళు చెప్పేది అంతే. Without logic there is no mathematics. తర్కం లేదే తర్కం. వాడు మొత్తం ఏది మాట్లాడినా తర్కంతో కూడినట్టు మాట్లాడతారంటారు, లాజిక్ తో కూడినట్టు మాట్లాడతారంటారు. నో వితౌట్ లాజిక్ నో మ్యాథ్స్ అంటారు వాళ్ళు. ఏది చేసినా లాజికల్ గా ఉండాలి. మేమేదో వచ్చింది, వాళ్ళు ఏదో చెప్పారు, మేమేదో ఫాలో అయినామంటే ఉండదు. అది కన్విన్సిబుల్ గా లాజికల్ గా ఉండాలి అని అంటారు వీళ్ళు. ఇది ఒక్కటే, లాజిక్ అనే వర్డ్ వచ్చిందంటే దట్ ఈస్ కమ్ అండర్ లాజిసిజం అండి. ఇందులో ఏమీ లేదు, ఇందులో రెండు బిట్లు ఇవి. ఓకేనా? లాజిక్ వచ్చిందంటే మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ అని వచ్చింది అంటే లాజిక్, అంతే. లాజిసిజంలో అంతకంటే ఏమీ లేదు. వీళ్ళు రాసిన బుక్ పేరు ఒకటి. నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అందులో? బెర్ట్రాండ్ రసెల్, ఏఎన్ వైట్హెడ్ రాసింది ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఈ ప్రిన్సిపియా మ్యాథమెటిక్లో ఇంకొకటి ఉంది, 3 స్టాంజెస్ ఉంటుందండి, అంటే 3 పార్ట్స్ అనుకోవచ్చు అన్నట్టు. 3 పార్ట్స్. తెలుగులో అయితే 3 సంపుటాలలో ఉంటుందండి. 3 సంపుటాలు, వాటిని పార్ట్స్ అనొచ్చు, లేదా 3 స్టాంజెస్, కొన్నిసార్లు స్టాంజెస్ అంటారు. ఓకే, ఎట్లయినా అనుకోవచ్చు. ఓకే, ఏంటది ప్రిన్సిపల్ మ్యాథమెటిక్స్ లో మరీ డెప్త్ అడగాలంటే ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే అవి ఏంటంటే 3 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? దిస్ ఇస్ ద లాజిసిజం. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళు ఏమంటారంటే స్టేట్మెంట్స్ ఇచ్చి వితౌట్ ప్రూఫ్ దే కెనాట్ బిలీవ్ ది ఎనీ స్టేట్మెంట్స్ ఆఫ్ థీరమ్స్. మీరు ఒక థీరం కు స్టేట్మెంట్ ఇచ్చిరు అంటే దానికి ప్రూఫ్ ఇవ్వకుండా వాళ్ళు నమ్మరండి. స్కూల్ ఆఫ్ లాజిసిజం వాళ్ళు ఓన్లీ నేను స్టేట్మెంట్ ఇస్తే చాలు అంటే నమ్మరు. సో దే కెనాట్ బిలీవ్ ది స్టేట్మెంట్ ఆఫ్ థీరమ్స్, దే నీడ్ టు ప్రూవ్. దిస్ ఈస్ ద స్కూల్ ఆఫ్ లాజిసిజం. ఓకేనండి? రైట్, దిస్ ఈస్ ద స్కూల్ ఆఫ్ లాజిసిజం. ఎన్ని వాదాలు అయిపోయినాయండి మనకి? ఇప్పటికి 2 అయినాయండి. ఒకటి ఎన్ని అప్రోచెస్ అయిపోయినాయి? ఒకటి స్కూల్ ఆఫ్ న్యాచురలిజం అయిపోయింది, రెండోది స్కూల్ ఆఫ్ లాజిసిజం అయిపోయిందండి. నెక్స్ట్ థర్డ్ వన్,
School of Formalism. School of Formalism. తెలుగులో దీన్ని సాంప్రదాయకవాదం అంటారు. సాంప్రదాయకవాదం. ఇది క్లియర్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ సేయింగ్ దట్ ఇట్స్ ఏ ఫార్మలిజం. ఇట్స్ ఏ ట్రెండ్, ఇట్స్ ఏ ట్రెడిషన్. అదేం సార్ మ్యాథమెటిక్స్ లో ట్రెండ్ ఏముంటుంది, ట్రెడిషన్ ఏముంటుంది అంటే, రైట్, బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దట్, ఇది ఎవరు డెవలప్ చేశారు, ఫార్మలిజం ఎవరు డెవలప్ చేశారు, దీన్ని చేసిన మ్యాథమెటిషియన్స్ ఎవరంటే, ఫార్మలిజం ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై డేవిడ్ హిల్బర్ట్. డేవిడ్ హిల్బర్ట్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే డేవిడ్ హిల్బర్ట్. ఓకేనా? సో డేవిడ్ హిల్బర్ట్ రాసిన బుక్ ఏంటి, చాలా మోస్ట్, ఇంతకుముందు మీరు డిఎస్సి ప్రిపేర్ అయితే ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. గ్రన్లా గెండర్ మ్యాథమెటిక్స్. గ్రన్లా గెండర్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ కాదండి, మ్యాథమెటికా. గ్రన్లా గెండర్ మ్యాథమెటికా. దిస్ ఇస్ ద బుక్ నేమ్ విచ్ హాస్ రిటన్ బై డేవిడ్ హిల్బర్ట్. ఈ గ్రన్లా గెండర్ మ్యాథమెటికా దేని ఇంట్రడ్యూస్ చేస్తుంది, దేని చెప్తుందండి? స్కూల్ ఆఫ్ ఫార్మలిజం. దీన్ని తెలుగులో గణిత పునాదులు అంటారండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. స్కూల్ అసిస్టెంట్లలో, డిఎస్సీలలో, హెచ్జిటీలలో, ఈవెన్ టెట్ లో కానీ ఎక్కడ పోయినా ఈ మూడు వాదాలలో వాళ్ళ యొక్క ఎవరు డెవలప్ చేసిర్రు, వాళ్ళు రాసిన బుక్స్ ఏంటి, ఏ అప్రోచ్ కిందకి వస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గణిత పునాదులు, గ్రన్లా గండర మ్యాథమెటికా అనే బుక్ ని డేవిడ్ హిల్బర్ట్ రాసిండు. ఈ డేవిడ్ హిల్బర్ట్ ఈ బుక్ లో ఏం చెప్పిండంటే స్కూల్ ఆఫ్ ఫార్మలిజం అని చెప్పండి. స్కూల్ ఆఫ్ ఫార్మలిజం ఏంటి? అకార్డింగ్ టు ద స్కూల్ ఆఫ్ ఫార్మలిజం, అకార్డింగ్ టు ఫార్మలిజం, what is mathematics? Math is a number one. Point wise, maths is a deductive method. Maths is a deductive approach. Deductive approach. ఏంటి డిడక్టివ్ అప్రోచ్ అంటే, డిడక్టివ్ అప్రోచ్ తెలుగులో ఏమంటామండి? నిగమన పద్ధతి. నిగమన పద్ధతి ఏంటి చెప్పండి? డిడక్టివ్ అప్రోచ్ మనం చెప్పినానండి క్లాస్లో. డిడక్టివ్ అప్రోచ్ అంటే ఏంటి అంటే, ఒక స్టేట్మెంట్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి పెట్టి దాన్ని పర్టికులర్ కేసుకు వాడుకోవడం. ఇప్పుడు మీరు ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి. మళ్ళీ నేను ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాను. రెండు మెథడ్లు ఉంటాయండి. ఒకటి ఇండక్టివ్ మెథడ్, రెండోది డిడక్టివ్ మెథడ్. ఏంటి ఈ రెండు డిఫరెన్సెస్ కంటే చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఈ ఒక సర్వే చేస్తున్నాం, లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాం. సో కాల్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాం అంటే, గురుకులలో మ్యాథమెటిక్స్ పోస్ట్ ప్రతి 10 మందికి వస్తుందా రాలేదా, లేకపోతే ఒక స్టేట్మెంట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే మ్యాథ్స్ చదివే వాళ్ళందరూ తెలివి కలవాలి అనే ఒక స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ స్టేట్మెంట్ అంటే ఆల్రెడీ మ్యాథ్స్ చదివే వాళ్ళందరూ తెలివి కలవాలి అనే స్టేట్మెంట్ ఇచ్చేసి, సో రైట్, నువ్వు ఏ సబ్జెక్ట్ బాబు అంటే మ్యాథ్స్, ఓకే నువ్వు తెలివి కలవని. నువ్వు ఏ సబ్జెక్ట్ బాబు అంటే నువ్వు మ్యాథ్స్ తెలివి కలవు అంటే స్టేట్మెంట్ ఇచ్చేసి పర్టికులర్ కేసుకి తీసుకొస్తేనేమో డిడక్టివ్ అండి. ఆల్రెడీ స్టేట్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని పర్టికులర్ కేసుకి అప్లై చేస్తే థీరం ప్రూఫ్ అయిపోతుంది, స్టేట్మెంట్ అప్లికేబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, a + b² = a² + 2ab + b² అని చెప్పే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు దీన్ని నేను పర్టికులర్ కేసుకు వాడుతున్నాను, 201² అని వాడుతున్నాను అన్నప్పుడు దీన్ని ఏం చేయాలి? 200 + 1² అని చెప్పేసి రాసి చేస్తాను. అర్థమవుతుందండి? అట్లానే ఆ కేసుని ఫర్ ఎగ్జాంపుల్ 5001 అని తీసుకున్నాను, హోల్² అన్నాను అంటే ఏం చేస్తాను? 500 + 1² అని చెప్పేసి ఫార్ములాని అప్లై చేసి రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1001² అన్నాను, దీన్ని ఏం చేస్తాను? 1000 + 1² అంటే ఏం చేశాను? ఆల్రెడీ నేను ఈ కేసెస్ లో ఫార్ములాని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాను. నేను ఎస్టాబ్లిష్ చేసిన ఫార్ములాని ఏం చేస్తున్నాను? నేను పర్టికులర్ కేసులో వాడుతున్నాను. అట్లా పర్టికులర్ కేసులో వాడుతున్నామో డిడక్టివ్ మెథడ్ అండి. ఇదేంటిది? డిడక్టివ్ మెథడ్. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 కేసెస్ లో నేను అప్లై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను రొటీన్ గా తీసుకునే ఎగ్జాంపుల్ అండి, 2 + 0 2,
3 plus 0 3, 4 plus 0 4, dash dash dash. Therefore x plus 0 equal to x. ఇది స్టేట్మెంట్. కానీ పిల్లవానికి x plus 0 equal to x అవుతుందా అంటే సార్ అదేంటి సార్ x plus 0 x నాకు అర్థం కావట్లేదు అంటాడు. అట్లా కాకుండా అదే 2 plus 0 2, 3 plus 0 3, 4 plus 0 4. అప్పుడు నువ్వు 5 plus 0 ఎంతరా అంటే 5 అని చెప్తాడు. 6 plus 0 ఎంతరా 6 అని చెప్తాడు. x plus 0 కూడా x అని చెప్తాడు. దీన్ని ఇండక్టివ్ మెథడ్ అంటారండి. చాలా రియల్ లైఫ్ గుర్తుంచుకోవాలంటే మ్యాథమెటికల్ ఇండక్షన్. మనకు శివప్రసాద్ గారు థ్యాంక్ యూ ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చింది. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటి చెప్పండి? మ్యాథమెటికల్ ఇండక్షన్ మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ అని ఉంటుంది. ఏంటి మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు 1 + 2 + 3 + 4 + డాష్ 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 n ఈక్వల్ టు ఏందండి ఫార్ములా చెప్పండి? n × n + 1/2. am I right? అంతే కదండి, ఇది ఫార్ములా. ఇప్పుడు సార్ 1 + 2 3 అంటే n = 2 తీసుకుంటే ఏమొస్తుంది? 1 + 2 3. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 1 + 2 2 టర్మ్స్ తీసుకుంటే ఇదే ఇక్కడ కూడా చూడండి రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఏమొచ్చింది? 2 n = 2 కాబట్టి 2 × 2 + 1/2. 2 2 క్యాన్సల్. therefore 2 + 1 3. సరే ఒకవేళ n = 3 తీసుకుందాం ఏమొస్తుందండి? 1 + 2 + 3. 1 + 2 3, 3 + 3 ఎంత అంటే టోటల్ 6. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి 3 × 3 + 1/2 ఏమొస్తుందండి? 3 × 4/2. 2 1s are 2 2s are 6. ఇప్పుడు మనం బై టేకింగ్ సమ్ రిస్క్ వీ కెన్ ప్రూవ్ ఇట్ ఫర్ n = 2, for n = 3. బై టేకింగ్ సమ్ మోర్ రిస్క్ వీ కెన్ ప్రూవ్ ఫర్ n = 4 ఆల్సో. బట్ యూ ప్లీజ్ ఇమాజిన్ ఇఫ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n = somewhere 100. You please imagine how much risk behind to add 1 + 2 + 3 + 4 + up to 100 terms. To avoid that riskness, we have introduced the method mathematical induction. What is the mathematical induction? State that if I am taking this one as a statement P of n, right? Firstly, we can prove that P of n is true for n = 1. Then after we assume that P of n is true for n = some k. By using this statement, if we are able to show that it is also true for n = k + 1, then if it is true for n = k + 1, then we can say that this is true for all n's. ఇక్కడ మీకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ లో ఈ 1 2 3 4 ఉన్నారు కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ లో ఒక 70 80 మెంబర్స్, ఒక 100 మెంబర్స్ ఉన్నారు, 90 మెంబర్స్ ఉన్నారండి. నేను ఏమనుకున్నానంటే ఈ స్టేట్మెంట్ ఫస్ట్ వాడు ప్రూవ్ కరెక్ట్ అయ్యిండు, ఎక్కడో ఒక 11th ఆయన కరెక్ట్ అనుకొని 11th ఆయన కనుక ఒకవేళ కరెక్ట్ అయితే 11th పక్కన ఉన్న ఆయన కూడా కరెక్ట్ అనుకోండి, అంటే 11th పక్కన ఉన్న ఆయన ఎవరు? 12th కరెక్ట్. మరి 11th ఆయన కరెక్ట్ అనుకోండి, 12th ఆయన కరెక్ట్ అంటే 12th ఆయన కరెక్ట్ అనుకుంటే దాని పక్కన ఉన్న ఆయన కూడా కరెక్టే కదా. 13th కరెక్ట్, 13th ఆయన కరెక్ట్ అయితే 14th ఆయన కూడా కరెక్టే కదా. అంటే k = if it is true for n = k, then this is true for n = k + 1. n = k కి ట్రూ అయితే మరి అదేంటి సార్ ఎట్లా స్టార్ట్ అయిందంటే n = 1 ఆల్రెడీ ట్రూ అని ప్రూవ్ చేసినాం కదా. అప్పుడు ఏమైంది? 1 + 1 కి కూడా ట్రూ. అప్పుడు 2 కు ట్రూ అయింది, 2 + 1. అంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇండక్షన్ మెథడ్ అండి. మీకు ఇంత స్ట్రెయిన్ తీసుకొని కూడా ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఇండక్షన్ అంటే ఒకటి ట్రూ అయితే దాని పక్కది ట్రూ, దాని పక్కది ట్రూ అయితే ఇంకో ట్రూ, దీని పక్కది ట్రూ అయితే ఇంకో ట్రూ. సో ఇవన్నిటికీ ట్రూ అవుతుంది కాబట్టి therefore స్టేట్మెంట్ వీ కెన్ గివ్ ద స్టేట్మెంట్. దట్ ఈస్ ద ఇండక్షన్ స్టవ్ అండి. ఇండక్షన్ స్టవ్ ఎట్లా వెలుగుతుంది చెప్పండి? ఫస్ట్ మనం ఒక్కదాన్ని బర్న్ చేస్తే దాని పక్కది అది అంటించుకుంటుంది, అదే కదండి ఇండక్షన్. అది సో ఇదంతా అంటింది కాబట్టి మొత్తం అంటిపోయింది, అంటే మొత్తం బర్న్ అయిపోయింది అంటాం అనమా, అదే కదండి. ఓకే, సో దట్ ఈస్ నోన్ యాజ్ ఇండక్షన్ మెథడ్. అంటే ఫైనలీ సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు కన్క్లూడ్ ఈజ్ ఇండక్షన్ మెథడ్ అంటే పర్టికులర్ కేసు నుంచి జనరలైజ్ చేయటం. డిడక్షన్ మెథడ్ అంటే జనరలైజ్ నుంచి పర్టికులర్ కేసుకి తీసుకురావటం. ఓకేనా, జనరలైజేషన్ నుంచి పర్టికులర్ కేసుకి తీసుకురావడం. రైట్, నౌ లెట్ us కమ్ టు ది ఫార్మలిజం. మన ఫార్మలిజంలో ఇప్పుడు ఫార్మలిజంలో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం పెళ్లి చేయాలి, మనకి ఏం తెలియదు, కానీ ఆల్రెడీ పెళ్లి ఎట్లా చేయాలో మ్యారేజ్ ప్రాసెస్ ఏందో అంత ఎస్టాబ్లిష్ అయ్యే ట్రెండ్ ఉంటుంది, అదొక సాంప్రదాయం ఉంటుంది. అందుకే ఫార్మలిజం తెలుగులో ఏమన్నామండి? సాంప్రదాయవాదం అన్నాం. ఒక సాంప్రదాయం ఉంటుంది, సింపుల్ గా మనం ఫాలో కావాల్సింది ఏంటంటే సాంప్రదాయమే. ఆ సాంప్రదాయాన్ని అదేం సార్ మరి అంతా ఓకే, కానీ మ్యాథ్స్ లో సాంప్రదాయం ఏముంటుంది? మ్యాథమెటిక్స్ లో ఏం సాంప్రదాయం ఉంటుంది? మ్యాథమెటిక్స్ లో ఏం ఫార్మాలిటీ ఉంటుంది? మ్యాథమెటిక్స్ లో ఏం ఫార్మలిజం ఉంటుంది అని అంటే
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థీరమ్స్ ఉంటాయి, ఎగ్జిస్టింగ్ యాక్సియమ్స్ ఉంటాయి, ఎగ్జిస్టింగ్ ఫార్ములాస్ ఉంటాయి. జస్ట్ మ్యాథ్స్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన వాటిని ఫాలో అవ్వడమే అని చెప్పేది ఏంటిది అంటే ఫార్మలిజం అండి. చూసిరండి బ్యూటీ మ్యాథమెటిక్స్. మనం మ్యాథ్స్ లో ఏం ట్రెండ్ ఉంటుంది, ఏం ఫార్మలిజం ఉంటుంది అంటాం. అందుకే ఏమంటాడంటే అకార్డింగ్ టు ద ఫార్మలిజం ద లెర్నింగ్ ఆఫ్ మ్యాథ్స్, మ్యాథ్స్ నేర్చుకోవడం అనేది ఎటువంటిది అంటే లెర్నింగ్ ఆఫ్ మ్యాథ్స్ ఈజ్ లైక్ ఏ ప్లేయింగ్ ఏ గేమ్, ప్లేయింగ్ ఏ గేమ్, ప్లేయింగ్ ఏ గేమ్. ఓన్లీ ప్లేయింగ్ ఏ గేమ్ కాదు. ఎటువంటి ప్లేయింగ్ ఏ గేమ్ ఇది? ప్లేయింగ్ ఏ గేమ్ అంటే ఎటువంటి ఆట అంటే ప్లేయింగ్ ఏ గేమ్, ప్లేయింగ్ ఏ గేమ్ ఫాలోడ్ బై, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఫాలోడ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. చూడండి ఏమంటాడు, ఫార్మలిజం ప్రకారం మ్యాథ్స్ అంటే లెర్నింగ్ ఆఫ్ మ్యాథ్స్, మ్యాథ్స్ నేర్చుకోవడం అంటే ఒక ఆట ఆడటం లాంటిదండి. ఎటువంటి ఆట? ఆల్రెడీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కలిగి ఉన్న ఆటని ఆడటమే ఒక మ్యాథ్స్ నేర్చుకోవడం లాంటిదండి అంటున్నాడు. కాదండి, క్రికెట్ ఆడుతుంటామండి ఆల్రెడీ. ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయో తెలుసు, నోవ్ అంటే ఏందో తెలుసు, వైడ్ అంటే తెలుసు. అవన్నీ రూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తే సింపుల్ గా మనం పోయి ఆడుతుంటాం చూసారా. దట్ ఈస్ నథింగ్ బట్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథ్స్. ఓకేనా? యాజ్ ఫర్ ద ఫార్మలిజం, సో లెర్నింగ్ ఆఫ్ ఏ మ్యాథమెటిక్స్, లెర్నింగ్ ఆఫ్ ఏ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ ఏంటండి ప్లేయింగ్ ఏ గేమ్ ఫాలోడ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఇన్ మ్యాథమెటిక్స్ దెర్ ఆర్ మెనీ బ్రాంచెస్. మనకు మ్యాథ్స్ లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. ట్రిగనామెట్రీ ఉంటుంది, జామెట్రీ ఉంటుంది, నెక్స్ట్ లీనియర్ ఆల్జిబ్రా ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా, చాలా ఉంటాయి. కానీ ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ కొన్ని థీరమ్స్ ఉంటాయి, ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ కొన్ని థీరమ్స్ ఉంటాయి, యాక్సియమ్స్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఎవరు ప్రొవైడ్ చేసి? ఇవన్నీ ప్రొవైడెడ్ బై సమ్ సైంటిస్ట్. ఏవైతే సైంటిస్ట్ ఉన్నారో ఆ ప్రొవైడ్ చేసిన సైంటిస్ట్ ప్రొవైడ్ చేసిన థీరమ్స్ ని, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ని, ఫార్ములాస్ ని ఫాలో కావడమే, ఫాలో అవ్వడమే ఫార్మలిజం అండి. ఫాలో అవ్వడమే ఫార్మలిజం. ఓకే, 1 minute. Right. Sorry for the interruption. So this is the formalism. Okay, next according to the formalism, mathematics is we have discussed the 3 methods and 3 points. Emanna, according to formalism, mathematics is a deductive method. This is the first point. And according to mathematics, according to formalism, maths follows the theorem, existing theorems, principles, axioms, and which are provided by the scientists. Okay na? So ఇది అండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద 3 అప్రోచెస్ అండి. మళ్ళీ ఒక్కసారి చూడండి, మనము కంప్లీట్ గా ఒకసారి చూస్తే, ఒక్కసారి 1 minute అండి, ఒక్కసారి చూస్తే 3 అప్రోచెస్. ఫస్ట్ వన్ naturalism, second one logicism, third one formalism. Naturalism ఎవరండి చేసింది? హెన్రీ ప్రోయింకర్, లియోపోల్డ్ క్రోనెకర్. నేను షార్ట్ కట్ లో రాస్తున్నాను, మీకు కావాలంటే రాసుకోండి. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? హెన్రీ ప్రోయింకర్, లియోపోల్డ్ క్రోనెకర్. ఓకే, ఇతరు వీళ్ళు ఏమైనా బుక్స్ రాసిరండి? వీళ్ళు నో, ఎంటీ, నో బుక్ హ్యాస్ రిటన్ బై హెన్రీ ప్రోయింకర్, లియోపోల్డ్. అంటే వీళ్ళు వేరే బుక్స్ రాసిండొచ్చు, బట్ హెన్రీ ప్రోయింకర్, లియోపోల్డ్ క్రోనెకర్ హ్యాస్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ టెక్స్ట్ బుక్ విచ్ ఇస్ ఇలిస్ట్రేట్స్ రిగార్డింగ్ ది న్యాచురలిజం. న్యాచురలిజం చెప్పే ఎటువంటి టెక్స్ట్ బుక్ కూడా హెన్రీ ప్రోయింకర్ కానీ లియోపోల్డ్ క్రోనెకర్ కానీ రాయలేదు. లాజిసిజం ఎవరండి చెప్పింది? బెర్ట్రాండ్ రసెల్. ఎవరండి? బెర్ట్రాండ్ రసెల్ అండ్ ఏఎన్ వైట్ హెడ్. వీళ్ళు రాసింది ఏంటంటే టెక్స్ట్ బుక్ ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఓకే, ఎన్ని స్ట్రాంజెస్ ఉంటాయని చెప్పారు వీళ్ళు? 3 స్ట్రాంజెస్ ఉంటాయి. ఓకేనా? ఫార్ములిజాన్ని డెవలప్ చేసింది ఎవరండి? డేవిడ్ హిల్బర్ట్. ఓకే, ఈయన రాసిన టెక్స్ట్ బుక్ ఏంటండి చెప్పండి? ఈయన రాసిన టెక్స్ట్, సారీ, ప్రిన్సిపియా మెథడ్, గ్రన్లా, ఒక్క నిమిషం అండి, సారీ, గ్రన్లా
Granula Gandhara. Okay, this table gives definitely at least worst case లో 1 bit ఇస్తుంది ఈ టేబుల్. ఉన్న అప్రోచెస్ ఎన్ని? ఓకేనా, న్యాచురలిజం, లాజిసిజం, ఫార్మలిజం, మూడు అప్రోచెస్ ఎవరిని డెవలప్ చేసారు, నెక్స్ట్ వాళ్ళు రాసిన బుక్స్ ఏంటి, ఇవి కంపల్సరీ ఒక బిట్ వస్తుందండి ఇంతవరకు నేర్చుకుంటే. ఓకేనా, వీటిలో ఒకవేళ వాడు డెప్త్ అడగాలనుకుంటే ఇది కాకుండా న్యాచురలిజం అంటే కన్స్ట్రక్టివ్ ఆఫ్ ప్రాసెస్ అని, నెక్స్ట్ ఇట్స్ ఫాలోడ్ న్యాచురల్ నెంబర్స్ అని, లాజిసిజం అంటే ఇట్ ఫాలోడ్ లాజిస్ అని, ఫార్మలిజం అంటే ఇట్ ఇస్ ఫాలోడ్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ థియరమ్స్ అండ్ ప్రిన్సిపల్స్ which is provided by scientists అని. ఇందులో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మలిజం ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఫాలోస్ కంప్లీట్లీ deductive method and deductive. Are you clear? So this is the three approaches which are clearly giving the okay right. ఇంకొకటి ఒకళ్ళు చెప్తున్నారు కర్ట్ గోడెల్ అని ఉంది, అది మన దాంట్లో సరే నేను దాని గురించి చెప్తాను. అసంపూర్ణ సిద్ధాంతం అని చెప్పేసి ఒక ఇన్కంప్లీట్ సైంటిఫిక్ థియరీ చెప్తారు, అది నేను తర్వాత చెప్తాను, దానికి కావాలని ఆపినాను దాన్ని. ఓకేనా, నెక్స్ట్ let's go for the correlation. Next, correlation. In the previous class, when we have given the word correlation, correlation. So what it mean by correlation? In the previous class, we have discussed about the correlation. Correlation is also one of the nature of the mathematics. When we have discussed the nature of mathematics, we have given the different type of nature of given the different type of concepts under the nature of the mathematics. Abstractness is one of the correlation, one of the nature. Next, truthness, verifying the results. In such a way, correlation is also one of the nature of the concept. What it mean by correlation? The first time correlation has introduced by the word Herbert. First time correlation, the word used by Herbert. Correlation word ni first time వాడింది ఎవరు అంటే హెర్బర్ట్ అండి. హెర్బర్ట్ ఏమంటే correlation is nothing but it is the process of relationship. Process of relationship. Process of relationship with, నేను క్లియర్గా కావాలని రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నానంటే డెఫినేషన్స్ వర్డ్ టు వర్డ్ కూడా మారదు. నేను దాని డెఫినేషన్ యొక్క మీనింగ్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ వర్డ్ టు వర్డ్ కూడా మారదు, మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను చాలా నీట్గా రాస్తున్నాను. నాలెడ్జ్ వన్ సబ్జెక్ట్ టు ద అదర్ సబ్జెక్ట్ అండి. This is the principle of correlation అంటాడు. This is the principle of correlation అంటాడు. ఎవరు? హెర్బర్ట్. మీరు హెర్బర్ట్ డెఫినేషన్ ఇచ్చినా కానీ, బ్రాడ్ఫోర్డ్ డెఫినేషన్ ఇచ్చినా కానీ, థార్నటైక్ డెఫినేషన్ ఇచ్చినా కానీ, ఎవరు ఇచ్చినా కానీ ఫైనల్గా అల్టిమేట్గా మీనింగ్ ఏమొస్తుందంటే ఒక సబ్జెక్ట్ని వేరే సబ్జెక్ట్లో వాడటం కానీ, ఆ సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ ఆ సబ్జెక్ట్లో వాడటమే. ఇదే కోరిలేషన్ అండి. ఎవరు డెఫినేషన్ ఇచ్చినా వాళ్ళ స్టైల్లో డిఫరెంట్గా ఇచ్చినప్పటికీ the meaning of the correlation is we can use the subject knowledge within the subject. Sometimes we can use the subject knowledge within the subject. Sometimes we can use the subject knowledge within the other subject. For example, కొన్ని సందర్భాల్లో మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ కనుక్కోవడం నేర్చుకుంటామండి. దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో వాడతాం. కొన్ని సందర్భాల్లో లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం నేర్చుకుంటాం, కానీ దానికి గేమ్ థియరీలో వాడతాం. అవునా కదండి? అంటే అది విత్ ఇన్ ద సబ్జెక్ట్, ఇంట్రా కోరిలేషన్. కానీ కొన్ని సందర్భాల్లో మనం డెరివేటివ్ డెఫినేషన్ నేర్చుకుంటాం, దాన్ని తీసుకెళ్ళి ఫిజిక్స్ లో డిస్ప్లేస్మెంట్ అంటే యాక్సిలరేషన్ కూడా వాడతాం. అంటే మనకున్న ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ని ఇంకొక సబ్జెక్ట్ లో వాడినా కానీ, లేదా అదే సబ్జెక్ట్ లో వాడినా కానీ దాన్ని కోరిలేషన్ అంటాం. The way of usage, by using based on the way of usage, we can classify into two types. One is intra correlation, second one is extra correlation. కానీ కోరిలేషన్ అనే వర్డ్ కి డిఫరెంట్ సైంటిస్టులు డిఫరెంట్ డెఫినేషన్లు ఇచ్చారండి. ఆ డెఫినేషన్లు గుర్తుంచుకోవడానికి నేను చెప్పగలిగేది కానీ ఎవరు చెప్పేదని ఏమంటారంటే, దాంట్లో కొన్ని టర్మ్స్ గుర్తుంచుకోవాలి, కీవర్డ్స్. ద పీసెస్ ఆఫ్ నాలెడ్జ్. ద పీసెస్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ హెర్బర్ట్. గుర్తుంచుకోండి. ఏమన్నాడు? ప్రాసెస్ ఆఫ్ రిలేషన్షిప్
ఎటువంటి రిలేషన్షిప్ అంటే విత్ ద పీసెస్ ఆఫ్ నాలెడ్జ్ వన్ సబ్జెక్ట్ టు ది అదర్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ లో ఉన్న పీసెస్ ఆఫ్ నాలెడ్జ్ ని ఇంకొక సబ్జెక్ట్ లో వాడితే, మొత్తం ఎంటైర్ సబ్జెక్ట్ ని వాడడం కదండి, ఒక సబ్జెక్ట్ లో ఉన్న మొత్తం నాలెడ్జ్ ని ఇంకో సబ్జెక్ట్ లో వాడడం కదా, దాంట్లో ఏదో ఒక పీసెస్ ఆఫ్ నాలెడ్జ్ ని ఇంకో సబ్జెక్ట్ లో వాడితే ఆ ప్రిన్సిపల్ ని ఏమన్నా అంటే అట్లా వాడగలిగితే ఆ ప్రిన్సిపల్ ఏమంటుంటే కోరిలేషన్ అని చెప్పేసి అంటామని చెప్పేసి హెర్బర్ట్ చెప్పడం జరిగిందండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంది, ద పీసెస్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ దట్ హెస్ గివెన్ బై హెర్బర్ట్. ఓకేనా. సెకండ్ వన్, బ్రాడ్ఫోర్డ్ ఇంకొక డెఫినేషన్ ఇచ్చింది. ఇవన్నీ కూడా దేనికి ఇచ్చిన డెఫినేషన్, కోరిలేషన్స్ కి. బ్రాడ్ఫోర్డ్ ఏమి ఇచ్చిందంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లం. ఇట్ ఈస్ ద correlation is nothing but the process of solving the problem. The process of solving the problem in a subject with the help of other subject, with the help of అదర్ సబ్జెక్ట్. ఈయన ఈ రకంగా డెఫినేషన్ ఇచ్చాడు. ఏదైనా అదేనండి, సాల్వింగ్ ద ప్రాబ్లమే కావచ్చు, లెర్నింగ్ ద సబ్జెక్టే కావచ్చు, అవునా కదండి, ఏదైనా కావచ్చు. మొత్తం మీద అల్టిమేట్ గా ఏం చెప్తున్నారు, ఒకదాన్ని ఇంకొక దాంట్లో వాడటం అండి. వీ కెన్ యూజ్ వన్ సబ్జెక్ట్ ఇన్ టు ద అదర్ సబ్జెక్ట్ ఆర్ విత్ ఇన్ ద సబ్జెక్ట్. కాకపోతే ఈయన ఏమన్నాడు, ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లం. ఇది గుర్తుంచుకోండి, బ్రాడ్ఫోర్డ్ ఏమన్నాడు, సాల్వింగ్ ద ప్రాబ్లం ఇన్ ఏ సబ్జెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ సబ్జెక్ట్. సో మనం కీవర్డ్ ఏం గుర్తుంచుకుంటామంటే, సాల్వింగ్ ద ప్రాబ్లం వచ్చిందంటే అది దేని ఎవరికి సంబంధించిన డెఫినేషన్, బ్రాడ్ఫోర్డ్. ద పీసెస్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చిందంటే అది ఎవరికి సంబంధించిన డెఫినేషన్, హెర్బర్ట్. ఓకేనా. రైట్. నెక్స్ట్, we have created the maximum. Okay sir. నాగే సార్ 19 లో కూడా 2019 లో కూడా కోరిలేషన్ లో ఒక డెఫినేషన్ అడిగిండండి, నేను చూసినాను. థార్నడైక్ బ్రాడ్ఫోర్డ్ డెఫినేషన్ అడిగింది, నాకు గుర్తుంది. ఓకే. థార్నడైక్ ఏమంటాడంటే, ద ఎఫిషియన్సీ ఆఫ్ ది వన్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ద ఎఫిషియన్సీ ఆఫ్ వన్ సబ్జెక్ట్ నాలెడ్జ్, the efficiency of one subject knowledge is useful to understand other subject and other subject. Sushira definition, the efficiency of one subject knowledge is useful to understand other subject. For example, నేను వెలాసిటీ చెప్తున్నాను. వెలాసిటీ అనగానే ఏమని చెప్తామండి, ds/dt. కానీ డెఫినేషన్ ఏమి ఇస్తాను, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటాను. కానీ when I am trying to convert rate of change of displacement అంటాను. ఇది నేను అనేది, ఇది ఫిజిక్స్ కాన్సెప్ట్ అండి, ఇది ఫిజిక్స్ కాన్సెప్ట్. But to make it clear, to understand this subject, to understand the physics concept, of course it might be the physics concept, but to understand the physics concept I have to use the maths concept, differentiation concept. Maths concept ఏంటంటే అది differentiation. Am I right or not? నేను రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కి ఈక్వలెంట్ మీనింగ్ ఇవ్వాలి అన్నప్పుడు నేను కంపల్సరీ ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలండి, మ్యాథ్స్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. అందుకోసమే థార్నడైక్ ఏమంటాడంటే, ద ఎఫిషియన్సీ ఆఫ్ వన్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఒక సబ్జెక్ట్ లో ఉన్న, ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లో ఉన్న ఎఫిషియన్సీ అనేది ఇంకో సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవడంలో కనుక ఉపయోగపడితే దాన్నే కోరిలేషన్ అంటామని చెప్పేసి అంటాడు. అందుకే నేనేమంటాను, ఎఫిషియన్సీ అనే వర్డ్ యూజ్ చేసుకుంటాను. ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ థార్నడైక్. అర్థమైందండి క్లియర్ గా? ఎక్కడ కూడా అండి మీరు మీనింగ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలుసుకోండి, కానీ అన్ని కోరిలేషన్ అన్ని ఈక్వలెంట్ డెఫినేషన్లు ఇస్తారు అక్కడ. అరే అన్ని కోరిలేషన్ మీనింగ్ వస్తాయి, కానీ how we can segregate the definition, how we can identify that the particular definition goes to the Thorndike definition. In the sense, we have to identify the keyword. So ఎట్లా అంటే నేను అందుకే నేను ఈ డెఫినేషన్స్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఒకటి హెర్బర్ట్ ఉండు, హెర్బర్ట్. ఓకే,
హెర్బర్ట్ నేను యూజ్ చేసే కీవర్డ్ ఏంటండి? హెర్బర్ట్ నేను యూజ్ చేసే కీవర్డ్ ఏం చెప్పండి? వాట్ ఈస్ ద కీవర్డ్ వీ హ్యావ్ యూజ్డ్? పీస్ ఆఫ్ నాలెడ్జ్. పీస్ ఆఫ్ నాలెడ్జ్. ఇవన్నీ కోరిలేషన్ కి. నెక్స్ట్ బ్రాడ్ఫోర్డ్ కి ఏం యూజ్ చేసినామండి? Broadford. So Broadford ki what we have used? Solving the problem. Solving the problem. ఎందుకంటే మనం చదివేటప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన ఇవే. ఇదేమైనా కన్స్టెంటా సార్? ఇదేమైనా రూలా, కంపల్సరీ అట్లనే గుర్తుంచుకోవాలా అంటే there is no constraint. Just for our convenience I am trying to make it easy for you. ఓకేనా? అంతేగాని సార్ పీస్ ఆఫ్ నాలెడ్జ్ కానీ వేరే గుర్తుంచుకుంటే దట్స్ అప్ టు యూ అండి. ఓకే. థర్డ్ వన్ థార్నడైక్. థార్నడైక్ ఏం యూజ్ చేస్తున్నామండి? ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ. ఇట్లా ఈ కీవర్డ్స్ కనపడితే ఆ డెఫినేషన్ ఎవరిది అంటే థార్నడైక్. ఎఫిషియన్సీ అని కనపడదంటే కళ్ళు మూసుకొని థార్నడైక్. సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ కనపడదంటే బ్రాడ్ఫోర్డ్. పీస్ ఆఫ్ నాలెడ్జ్ కనపడదంటే హర్బర్ట్. అట్లా గుర్తుంచుకోవాలి తప్పితే, ఎందుకంటే నేను మ్యాథ్స్ డెఫినేషన్స్ దగ్గర దగ్గర ఒక 25 నుంచి 30 డెఫినేషన్స్ ఉన్నాయండి. తర్వాత మనం ఇట్స్ నెసెసిటీ డ్రా ద కంక్లూజన్స్ అని బిల్ ఒక డెఫినేషన్ ఇస్తాడు, బెట్రాన్ రసెల్ ఒక డెఫినేషన్ ఇస్తాడు, ఆగస్ట్ కమ్ ఒక డెఫినేషన్ ఇస్తాడు, రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం అన్నిటికీ మ్యాథ్స్ అనే డెఫినేషన్ వస్తుంది, కానీ వాటిని కూడా ఎట్లా గుర్తుంచుకుంటాము అంటే మనము కంప్లీట్ గా కీవర్డ్ బేస్ చేసుకునే గుర్తుంచుకుంటాం. ఎఫిషియన్సీ నేను అవసరమైతే టైప్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తానంటే ఆ కీవర్డ్ ని కొద్దిగా బోల్డ్ లెటర్ లో టైప్ చేసేటట్టు ప్లాన్ చేస్తామండి. సాల్వింగ్ ద ప్రాబ్లం ఎవరండి? బ్రాడ్ఫోర్డ్. పీస్ ఆఫ్ నాలెడ్జ్ ఎవరండి? హెర్బర్ట్. ఓకేనా? రైట్. ఇంకొక డెఫినేషన్ కంట్. కంట్. సో తనేమంటాడంటే ఏ న్యాచురల్ సైన్స్ ఇస్ ఎ సైన్స్ ఓన్లీ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఈస్ మ్యాథమెటికల్. ఏ న్యాచురల్ సైన్స్ ఇస్ ఏ సైన్స్ natural science is a science only in so far as it is mathematical. As it is mathematical. అర్థమైందండి దీని మీనింగ్? న్యాచురల్ సైన్స్ ఎప్పుడు కూడా సైన్స్ లాగానే ఉంటది ఎప్పుడైతే ఇది మ్యాథమెటికల్ గా అవుతుందో. అర్థమవుతుంది? న్యాచురల్ సైన్స్ ఇస్ ఏ సైన్స్ ఓన్లీ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఈస్ మ్యాథమెటికల్. దట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఇస్ నోన్ యాజ్ ఏ కోరిలేషన్. అంటే ఈయన పర్టికులర్ గా కోరిలేషన్ డెఫినేషన్ ని మ్యాథమెటికల్ బ్రాంచ్ ఎట్లా యూజ్ అవుతుందో చెప్పే క్రమంలో చెప్పండి. మీరు ఒక వర్డ్ యూజ్ చేసి ఒకసారి డెఫినేషన్ యూజ్ చేస్తే అబ్జర్వ్ చేస్తే హెర్బర్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన డెఫినేషన్ ఇచ్చిండు. అట్లనే బ్రాడ్ఫోర్డ్ కూడా అన్ని సబ్జెక్టులు యూజ్ అయ్యేటట్టే ఇచ్చిండు. కాకపోతే హీ హాజ్ యూజ్డ్ ద వర్డ్ సాల్వింగ్ ద ప్రాబ్లం. థార్నడైక్ కూడా అన్నిటికీ ద ఎఫిషియన్సీ ఆఫ్ వన్ సబ్జెక్ట్ ఈజ్ యూస్ఫుల్ టు అండర్స్టాండ్ అదర్ సబ్జెక్ట్. బట్టి బర్తుని అనుకోకండి, మీనింగ్ గుర్తుంచుకోవాలి, సెంటెన్స్ ఫామ్ చేయడం రావాలండి. ఓకేనా? నేను సార్ మీరు బాగా చదివి బట్టి పడుతున్నారేమో, సార్ బాగా చదివి మీరు బట్టి పడుతున్నారేమో అని మాత్రం అనుకోకండి. ఒక్కటే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మనం మీనింగ్ తో పాటు మన కీవర్డ్ తోటే డెఫినేషన్ మన నోటికి రాగలగాలి. ఇమీడియట్ గా హెర్బర్ట్ డెఫినేషన్ వస్తే ఎమ్మటే ప్రాసెస్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ద పీసెస్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ వన్ సబ్జెక్ట్, pieces of knowledge of one subject to the understand to the other subject. అదే బ్రాడ్ఫోర్డ్ వచ్చేసరికి ఇట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది అదర్ సబ్జెక్ట్. సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ సబ్జెక్ట్. థార్నడైక్ వచ్చేసరికి ద ఎఫిషియన్సీ ఆఫ్ వన్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ లోని ఎఫిషియన్సీ ఇంకో సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవడంలో ఉపయోగపడితే ద ఎఫిషియన్సీ ఆఫ్ వన్ సబ్జెక్ట్ ఈజ్ యూస్ఫుల్ టు అండర్స్టాండ్ ది అదర్ సబ్జెక్ట్. కంటే ఏమంటారంటే ఏ న్యాచురల్ సైన్స్ ఈజ్ ఎ సైన్స్ only, a natural science is a science only, natural science is a science only in so far as it is mathematical. అది గణితాక్రమణ కాకపోతే దానికి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ని యాడ్ చేయనంత వరకు అది సైన్స్ గానే మిగిలిపోతుంది అంటున్నారు. ఓకేనా? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫినేషన్స్ ఫర్ ది కోరిలేషన్. ఓకేనండి? రైట్. కోరిలేషన్ లో హియర్ ఇన్ ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ వీ హావ్ గివెన్ దట్ correlation classifying into two types. Correlations classifying into two types. So one is two types. One is external correlation.
నేను ఆల్రెడీ చెప్పానండి. నేను కాకపోతే 1 by 1 డిస్కషన్ ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుంది కూడా నేను చెప్తాను. ఇది ఎక్స్టర్నల్ కోరిలేషన్. ఇంకోటి ఇంటర్నల్ కోరిలేషన్. ఇంటర్నల్ కోరిలేషన్. ఇక మీకు ఇక్కడ ఎక్స్టర్నల్ కోరిలేషన్ లో కూడా ఎక్స్టర్నల్ కోరిలేషన్ అంటే ఏమని చెప్పానండి, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ని ఇంకొక వేరే చోట యూజ్ చేస్తే, విత్ ఇన్ ద మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తేనేమో అది ఇంటర్నల్ కోరిలేషన్. ఎక్స్టర్నల్ గా యూజ్ చేస్తే మాత్రం అంటే వేరే చోట ఎక్కడ యూజ్ చేసినా కానీ అది ఎక్స్టర్నల్ కోరిలేషన్. ఎక్స్టర్నల్ కోరిలేషన్ కూడా 2 టైప్స్ ఉందండి. మ్యాథ్స్ ని రియల్ లైఫ్ లో వాడచ్చు, లేదా మ్యాథ్స్ ని అదర్ సబ్జెక్ట్స్ లో వాడచ్చు. ఓకేనా. ఇంటర్నల్ కోరిలేషన్ అంటే ఇది బ్రాంచ్ ఆఫ్ అదర్ మ్యాథ్స్, అంటే బ్రాంచ్ ఆఫ్ మ్యాథ్స్ లో వాడచ్చు, లేదా విత్ ఇన్ ద సేమ్ బ్రాంచ్ లో కూడా వాడచ్చు. విత్ ఇన్ ద సేమ్ బ్రాంచ్ లో కూడా వాడచ్చు. ఈ రెండింటిని కూడా ఏమంటామండి, ఇంటర్నల్ కోరిలేషన్. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎక్కడ వాడతాం సార్, ఎక్కడ వాడతాం చెప్పండి. రియల్ లైఫ్ లో చాలా ఇవ్వచ్చు, కాకపోతే నేను కిచెన్ లో వాడమా అండి, వాడతామా వాడమా? నెక్స్ట్ బ్యాంకింగ్ లో వాడమా? వాడని చోటంటూ ఉంటుందండి అసలు. ఓకేనా. మార్కెటింగ్ లో వాడమా? మార్కెట్ లో వాడమా? ఇండస్ట్రీస్ లో వాడమా? వాడదామా వాడమండి? ఇవన్నీ కూడా ఏంటివండి, రియల్ లైఫ్. అంటే జస్ట్ మీకు ఏదో ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చాలా ఎగ్జాంపుల్స్. అదర్ సబ్జెక్ట్స్ ఎక్కడ వాడతాము మ్యాథ్స్ ని? అదర్ సబ్జెక్ట్స్ అంటే ఏ సబ్జెక్ట్ లో వాడమండి? లాంగ్వేజెస్ లో వాడమా అండి? మీరు ఏ లాంగ్వేజ్ అని తీసుకోండి, తెలుగు తీసుకోండి, తెలుగు గ్రామర్ పోతే నాకంటే క్లియర్ దాన్ని ఏమంటారు, 21 పదాలు 12 పదాలు, దాని యతి స్థానం అది అని చెప్పేసి టూములు ప్రథమ విభక్తి అని చెప్పుకుంటూ ఉంటాం కదండి. మనము ఎన్నో పాదం కాదు రిపీట్ అవుతుంది ఏంది అనేది ప్రతి చోట తెలుగులో లాంగ్వేజ్ లో వాడతామా వాడము? సో కాబట్టి లాంగ్వేజ్ లో వాడతాం కదండి. నెక్స్ట్ మేజర్ కోరిలేషన్ విత్ ఫిజిక్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ కెమిస్ట్రీ, అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నెక్స్ట్ సోషల్ స్టడీస్ డాష్ 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 మ్యాథ్స్ ఇట్లా వాడతాం. ఓకేనా. బ్రాంచ్ ఆఫ్ మ్యాథ్స్, బ్రాంచ్ ఆఫ్ మ్యాథ్స్ ని ఒక మ్యాథ్స్ ని ఆర్థమెటిక్ లో అయినా వాడచ్చు, ఏమండి ఆల్జిబ్రాలో అయినా వాడచ్చు, జామెట్రీలో అయినా వాడచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఎందుకు సార్ ఇవన్నీ చాలా సింపుల్ గా జనరలైజ్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. ఎందుకు చెప్తున్నాను ఇండివిజువల్ గా అంటే, ఇప్పుడు లాంగ్వేజ్ లో వాడే కదా లాంగ్వేజ్ రిలేటెడ్ గా ఒక డెఫినేషన్ ఇస్తారు ఒక మ్యాథమెటిక్స్, అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మనకు. అదే ఇప్పుడు ఏమంటారు పైథాగరస్ ఏమంటాడు అంటే, మ్యూజిక్ ఈజ్ నథింగ్ బట్ హెడెన్, దాన్ని ఏమంటారు పర్టికులర్ గా హెడెన్ ప్లేయింగ్ ఇన్ ది నెంబర్స్ అంటాడు. అంటే దాన్ని ఏమంటారు అంతర్గతంగా ఆడే ఆట అంటాడు. నెంబర్స్ తో ఆడే అంతర్గతమైన ఆటనే మ్యూజిక్ అంటాడు. అంటే ఒక్కొక్క అది ఎక్కడికి తీసుకుంటాం, ఆర్ట్ కాడికి వచ్చేసరికి తీసుకుంటాం. అది ఎక్కడికి వచ్చేసరికి తీసుకుంటాం, ఇందులోనే ఆర్ట్ అని రాస్తున్నాం, ఆర్ట్ కలిసి. అంటే నేను ఎందుకు ఇది పర్టికులర్ గా ఒక్కొక్క దాంట్లో రాస్తున్నాను, ఒక్కొక్క దాంట్లో చేసుకుంటూ పోతున్నాను అంటే, ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి మ్యాథ్స్ లాంగ్వేజెస్ కి ఎట్లా రిలేట్ అయింది అని చెప్పే క్రమంలో ఒకతను ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు. మ్యాథ్స్ ఫిజిక్స్ ఏ రిలేటెడ్ అయింది, ఎట్లా రిలేటెడ్ అయింది అని చెప్పే క్రమంలో ఒక డెఫినేషన్ ఇస్తున్నారు. ఆ డెఫినేషన్ ని కవర్ చేయడం కోసం నేను ఎక్స్టర్నల్ కోరిలేషన్స్ దేంతో ఉంటాయి, ఇంటర్నల్ కోరిలేషన్స్ దేంతో ఉంటాయి అని చెప్పేసి రాయడం జరుగుతుంది తప్పితే లేదంటే సింపుల్ గా జనరలైజ్ చేసేవాడిని. ఓకేనా. ఇట్లా జామెట్రీ, ట్రిగ్నామెట్రీ వాటర్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నల్ గా వాడేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిబ్రా తీసుకున్నాను నేను. ఆల్జిబ్రా తీసుకుంటే ఆల్జిబ్రాలో దేంట్లో వాడమండి, ఎక్స్ప్రెషన్స్ లో వాడతాం, రైట్. దాన్ని పాలినామియల్స్ లో వాడతాం. ఓకేనా. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో వాడతాం. ఇదంతా ఆల్జిబ్రానే అన్నిట్లలో, కానీ ఇంటర్నల్ గా సపరేట్ చేసుకునేసరికి మనము ఈ ఇండివిజువల్ గా వాడతామండి. ఓకేనా. రైట్. ఇప్పుడు 1 by 1 మ్యాథమెటిక్స్ ని రియల్ లైఫ్ లో వాడే దాని గురించి ఎవరైనా ఏమైనా డెఫినేషన్ ఇచ్చిరా 1 by 1. ఓకేనా. సో మ్యాథమెటిక్స్ రియల్ లైఫ్ లో అసలు ఏ బ్రాంచ్ వాడతాం అంటే, మ్యాథమెటిక్స్ ని రియల్ లైఫ్ లో, రియల్ లైఫ్ మ్యాథ్స్ రియల్ లైఫ్ లో ఎక్కువ వాడేది ఏంటని చెప్పండి, ఏం సబ్జెక్ట్ వాడతామండి, ఆర్థమెటిక్ అండి. మనం ఎక్కడికి పోయినా ఆర్థమెటిక్ వాడతామండి. మనం ఎక్కడికి పోయినా ఏ సబ్జెక్ట్ అయినా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మనం ఆర్థమెటిక్ యూసేజ్ లేకుండా మనము ఆర్థమెటిక్ యూసేజ్ లేకుండా అసలు లైఫే లేకుండా పోయిందండి. నవే డేస్ లో మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఏ సబ్జెక్ట్ లో ఏ కాన్సెప్ట్ లో వెళ్ళండి, మనకు కంపల్సరీ ఆర్థమెటిక్ లేకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా పోయిందండి.
ఓకేనా. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళాం, ఎక్కడ వాడతాం సార్ అనొచ్చు. మనం మ్యాథ్స్ లో పర్టికులర్ ఎక్కడ వాడతాము ఏందని చెప్పేసి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. బ్యాంకుకి పోయినాం, బ్యాంకుకి పోతే మనకి ఇమీడియట్గా ఈ రోజు ఏమొస్తుందంటే క్యాలిక్యులేషన్ చెప్తాడు. క్యాలిక్యులేషన్ చెప్పగానే మనకు వడ్డీ వాళ్ళు ఏది చెప్తే అదే వింటామండి. బ్లైండ్ గా మనం ఏం చెప్తే అదే వినే పరిస్థితులు లేం కదా. కంప్లీట్ గా ఇవాళ రేపు మనం ఎట్లా ఉన్నాం, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని కంప్లీట్ గా కనుక్కోవడానికి మినిమం బేసిక్ వాడతాం. కాబట్టి ఆర్థమెటిక్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు రియల్ లైఫ్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఏ హౌస్ వైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మనకి ఒకవేళ హౌస్ వైఫ్ ప్రిపేర్ చేయాలి, మనకి ఇచ్చే బడ్జెట్ ఏంది, ఎంత ప్రొవిజన్స్ వాడాలి అన్న కాడ కూడా యూజ్ చేస్తామా లేదంటే రియల్ లైఫ్ లో. ఓకేనా. నెక్స్ట్ సరే నేను రియల్ లైఫ్ నుంచి ఈ ఏరియాలో పెద్ద బిట్ ఎక్కువ అడగడు కాబట్టి దాని మీద ఎక్కువ స్టేజ్ దలుచుకోవట్లేదండి. రైట్. మేజర్గా మనకున్న వాటిలలో మ్యాథ్స్ కి సంబంధించింది ఫిజిక్స్ అండి. మ్యాథ్స్ కి సంబంధించింది ఫిజిక్స్ ఎక్కడ వాడతాం అని చెప్పేసి ఇందులో డెఫినేషన్స్ ఏమీ లేవు. నేను ఓన్లీ ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్నిటికంటే కూడా ఓన్లీ డెఫినేషన్స్ ఎవరైతే ఎక్కడైతే యూజ్ అవుతుందో ఆ డెఫినేషన్స్ డిస్కస్ చేసుకుంటే మనకి క్లియర్ అవుతుందండి. మ్యాథ్స్ కి కెమిస్ట్రీకి సంబంధించిన వాటిలలో ఒక డెఫినేషన్ ఇచ్చిరండి. ఏమనంటే జేడబ్ల్యూ మిల్లర్. 1 minute అండి. జేడబ్ల్యూ మిల్లర్. సో జేడబ్ల్యూ మిల్లర్ ఏమంటారంటే అకార్డింగ్ టు జేడబ్ల్యూ మిల్లర్ it is almost impossible to follow the later developments of general chemistry without working knowledge of mathematics. It is, let me explain, it is almost impossible. Definition అడుగుతాడండి, అందుకే ఇంత ఇంకా మనం చేంజ్ చేసుకొని చెప్తున్నాం. ఇంపాసిబుల్ టు ఫాలో ది లేటర్ డెవలప్మెంట్ అండి, స్టార్టింగ్ డెవలప్మెంట్ అంటలేదు, లేటర్ డెవలప్మెంట్స్ of general chemistry, later developments of general chemistry without working knowledge of mathematics. This is the definition given by J.W. Miller. సో ఇది దేనికి రిలేటెడ్ అండి, కెమిస్ట్రీ రిలేటెడ్ అండి. సో కెమిస్ట్రీకి మ్యాథ్స్ కోరిలేషన్ నేను ఎందుకంటే ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైమ్ ఫర్ బై ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద కోరిలేషన్ విత్ ద అదర్ సబ్జెక్ట్స్ అండి. దేర్ ఆర్ ద మెనీ కోరిలేషన్స్ విత్ ది 1 to other subjects, but I don't want to waste the time by explaining all the correlations with the other subjects. But I would like to, why? Because we have seen I experienced that there is only the possibility to ask the question ఫ్రమ్ ది డెఫినేషన్స్ అండి. మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఎంత చెప్పుకున్నప్పటికీ మనకు డెఫినేషన్ అడిగే అవకాశం ఉన్నది. మనకు అడిగే ఈ ఏరియాలో బిట్ అడిగే అవకాశం ఉంది ఏంటంటే డెఫినేషన్. కాబట్టి ఎవరు ఏ రిలేటెడ్ డెఫినేషన్ ఇచ్చారో అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాండి. ఇక్కడ జేడబ్ల్యూ మిల్లర్ ఏమంటారంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు ఫాలో ద లేటర్ డెవలప్మెంట్ ఆఫ్ ది జనరల్ కెమిస్ట్రీ. ఒక కెమిస్ట్రీకి సంబంధించి తీసుకుంటే మీరు చూడండి, దాని ఆటమిక్ స్ట్రక్చర్ తీసుకోవాలనుకున్నా, దాని ఆటమిక్ నెంబర్ తీసుకోవాలనుకున్నా, దాంట్లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, ఏది తీసుకోవాలన్నా మ్యాథ్స్ లేకుండా ఇమాజిన్ చేయగలుగుతామా అండి? మనం మ్యాథమెటిక్స్ లేకుండా చేయగలుగుతాం, ఇమాజిన్ చేయగలుగుతామా? అందుకోసమే తను ఏమంటాడంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు ఫాలో ది లేటర్ డెవలప్మెంట్ ఆఫ్ జనరల్ కెమిస్ట్రీ వితౌట్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇది ఏ క్రమంలో మనం గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఏ మ్యాథమెటిషియన్ ఇచ్చిండు, జేడబ్ల్యూ మిల్లర్ ఇచ్చిండు. దేనికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చిండండి? అది మ్యాథ్స్ కి కెమిస్ట్రీకి మధ్యలో ఉన్న కోరిలేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చిన డెఫినేషన్ అండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ మ్యాథ్స్ కి బయాలజీకి, మ్యాథ్స్ అండ్ బయాలజీ ఈ రెండింటికి ఉన్న రిలేషన్, ఇంటర్లింక్ రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంట్ ఇచ్చింది ఎవరు అంటే కంట్ అండి. సో ఆయన ఏమంటాడంటే we can't understand the concepts of the biochemistry and biophysics without knowledge of maths and without knowledge of maths. So this is the statement given by Kant.
ఓకేనండి. సో ఇది బయాలజీకి సంబంధించిన డెఫినేషన్ అండి. ఓకే, సో దీస్ ఆర్ ద 2 డెఫినేషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ప్రీవియస్ లో అడిగిన డెఫినేషన్స్ కూడా ఈ 2 డెఫినేషన్స్ కాబట్టి ఈ 2 డెఫినేషన్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇంకొక డెఫినేషన్ ఉందండి, అది ఏంటి అంటే మ్యాథ్స్ సోషల్ సైన్సెస్ అండి. మ్యాథ్స్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఒకటే స్ట్రెచ్ చేయదలుచుకున్నాను, ఇక్కడ మీకు ఒక బోర్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఎక్స్ప్లెనేషన్ కి స్కోప్ తక్కువ ఉన్న ఏరియా అండి. నేను చెప్పే కాన్సెప్ట్ ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా ఉన్నది ఉన్నట్టు గుర్తుంచుకోవడమే తప్పితే, ఇప్పుడు ఈ కంట్రీ డెఫినేషన్ ఉందండి, ఏముంది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి? వీ కాంట్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథ్స్. ఆయన ఏమంటాడు, బయోకెమిస్ట్రీ కానీ బయోఫిజిక్స్ కానీ ఈ సంబంధించిన సబ్జెక్టులకు మ్యాథ్స్ నాలెడ్జ్ లేకుండా మనం అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు అంటాడు. నేను ఈ ఫస్ట్ చాప్టర్ లో మీరు గుర్తుంచుకునే కాన్సెప్ట్స్ ఉంటాయి తప్పితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని డీటెయిల్ గా చేసే కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా మనము దీని మీద ఎక్కువ సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ స్ట్రెచ్ చేసుకొని చదువుకోవడం బెస్ట్. ఓకేనా. మ్యాథ్స్ కి సోషల్ సైన్స్ కి సంబంధించి డబ్ల్యూఎఫ్ వైట్ అండి, డబ్ల్యూఎఫ్ వైట్ తను ఏమంటాడంటే, ద సోషల్ సైన్స్ మ్యాథమెటికల్లీ డెవలప్డ్ టు బి కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సివిలైజేషన్. దట్ ఈస్ ద డెఫినేషన్. ఏమంటారంటే ద సోషల్ సైన్స్, the social science mathematically, the social science mathematically developed to be controlling factors of civilization, factors of civilization. ఓకేనా. సోషల్ సంబంధించిన నాలెడ్జ్ లో సో డబ్ల్యూఎఫ్ వైట్ ఇచ్చిన డెఫినేషన్ ఇదండి. ఏమండి, ద సోషల్ సైన్స్ మ్యాథమెటికల్లీ, ఒక సోషల్ సబ్జెక్ట్ ని మ్యాథమెటికల్ గా డెవలప్ చేసింది. డెవలప్ చేయడం వల్ల సో మనకి ఎట్లా డెవలప్ చేసేటట్టు కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సివిలైజేషన్. దిస్ ఇస్ ద డెఫినేషన్ అండి. ఓకే, ఆర్ క్లియర్? సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ which has given by the different mathematicians and different scientists. So this is the concept which we have discussed, the nature of under the concept of nature of mathematics. ఓకేనండి, ఒకసారి రివ్యూ చూడండి. ఈ రోజు మనం డిస్కస్ చేసిన మెథడ్స్ ఏం చెప్పండి ఒకసారి. ఫస్ట్ కాన్సెప్ట్ చూసుకుంటే, ఫస్ట్ మనం ఏం చేసినామంటే 3 అప్రోచెస్ డిస్కస్ చేసినాం. 3 అప్రోచెస్ లో ఒకటి స్కూల్ ఆఫ్ naturalism, second one is the school of logicism, third one is the school of facts, what we call formalism. వాటిని ఎవరెవరు ఏ మ్యాథమెటిషియన్ డెవలప్ చేసిండు, ఏ మ్యాథమెటిషియన్ ఏ యొక్క టెక్స్ట్ బుక్ రాసిండు, ఏ టెక్స్ట్ బుక్ ఏం చెప్తుందని డిస్కస్ చేసినామండి. వాటి తర్వాత కోరిలేషన్ మీద ఒక 3 డెఫినేషన్ చెప్పినాం. ఒకటి థార్నడైక్ డెఫినేషన్ చెప్పినాం, బ్రాడ్ఫోర్డ్ డెఫినేషన్ చెప్పినాం, నెక్స్ట్ కంట్రీ డెఫినేషన్ చెప్పినాం, నెక్స్ట్ హెర్బర్ట్ డెఫినేషన్ చేసినాం. అసలు కోరిలేషన్ అనే వర్డ్ యూసేజ్ చేసిందే ఎవరండి? హెర్బర్ట్. ఓకేనా. హెర్బర్ట్ తర్వాత నెక్స్ట్ బ్రాడ్ఫోర్డ్ డెఫినేషన్ చెప్పినాం, బ్రాడ్ఫోర్డ్ డెఫినేషన్ తర్వాత థార్నడైక్ డెఫినేషన్ చెప్పినాం, థార్నడైక్ తర్వాత కంట్రీ డెఫినేషన్ చెప్పినాం. ఆ తర్వాత కోరిలేషన్ నుంచి అదర్ సబ్జెక్ట్ వచ్చేసరికి సోషల్ సైన్స్ సంబంధించి డబ్ల్యూఎఫ్ వైట్ చెప్పినాం. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ వచ్చేసరికి కంట్రీ డెఫినేషన్ చెప్పినాం. నెక్స్ట్ కెమిస్ట్రీకి వచ్చేసరికి జేడబ్ల్యూ మిల్లర్ డెఫినేషన్ చెప్పినాం. ఓకే, ఇవి కాన్సెప్ట్స్ ఈ రోజు నేర్చుకున్న కాన్సెప్ట్స్. ఇందులో నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. అసలు మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు ఏంది అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, చూద్దాం. ఒకసారి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, చూడండి ఒకసారి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, arithmetic problems are taught using algebra to class 10 students. ఇది arithmetic problems are taught using algebra to class 10 students. The following type of correlation is used. The following type of correlation is used. ఇది క్వశ్చన్ అండి, ఒకసారి అడిగండి. ఆప్షన్ ఏ external correlation with daily life activities, with
daily life activities. Second one, external correlation. External correlation with other subjects. Okay. Next, internal correlation. Internal correlation within the branch. Within the branch. Fourth one, internal correlation within a branch with the other branch in mathematics. Other branch in mathematics. Right. Please respond in chat box. External correlation with the daily life activity. So first option is, what is the question actually? ఒక టీచర్ ఏం చేస్తున్నాడండి, ఒక టీచర్ ఏం చేస్తున్నాడంటే ఆర్థమెటిక్ సబ్జెక్ట్ చెప్తున్నాడు ఎవరికి, 10th క్లాస్ పిల్లలకి. దేంట్లో ఆర్థమెటిక్ సబ్జెక్ట్ ని, ఆర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ని దేని యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాడు? ఆల్జిబ్రాని యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాడు. మరి ఆల్జిబ్రాని ఇక్కడ మనం క్లియర్గా చేస్తుంటే ఆల్జిబ్రాని దేంట్లో యూజ్ చేస్తున్నాడు? ఆర్థమెటిక్ ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తున్నాడు. రైట్. ఇప్పుడు ఆల్జిబ్రా అనేది మ్యాథ్స్ కాన్సెప్టా కాదా? ఆర్థమెటిక్ అనేది మ్యాథ్స్ కాన్సెప్టా కాదా? మరి రెండు మ్యాథ్స్ అయినప్పుడు ఇక ఎక్స్టర్నల్ అనే వర్డ్ వస్తుందా అండి? ఎక్కడైనా ఎక్స్టర్నల్ అనే వర్డ్ వస్తుందా? దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎక్స్టర్నల్. దెన్ వీ కెన్ ఈజీలీ క్రాస్ అవుట్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి. నో క్వశ్చన్ ఆఫ్ ఆప్షన్ ఏ, నో క్వశ్చన్ ఆఫ్ ఆప్షన్ బి. ఎందుకంటే ఆప్షన్ ఏలో ఎక్స్టర్నల్ ఉంది, ఆప్షన్ బిలో ఎక్స్టర్నల్ ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి క్రాస్డ్ అవుట్. ఇక మనకున్న డైలమా వల్ల ఆప్షన్ సినా, ఆప్షన్ డీనా? ఆప్షన్ సి ఏమంటున్నాడు? ఆప్షన్ సి ఇంటర్నల్ కోరిలేషన్ అన్నాడు, ఆప్షన్ డి కూడా ఇంటర్నల్ కోరిలేషన్ అన్నాడు. కానీ ఆప్షన్ సి ఏమో ఇంటర్నల్ కోరిలేషన్ విత్ ఇన్ ద బ్రాంచ్ అన్నాడు, ఆప్షన్ డి ఇంటర్నల్ కోరిలేషన్ విత్ ఇన్ ద మ్యాథ్స్ బ్రాంచ్ అన్నాడు. ఇప్పుడు ఆల్జిబ్రా, ఆర్థమెటిక్ రెండు సేమ్ బ్రాంచెస్, డిఫరెంట్ బ్రాంచెస్? ఆల్జిబ్రా, ఆర్థమెటిక్ రెండు సేమ్ బ్రాంచెస్, డిఫరెంట్ బ్రాంచెస్? డిఫరెంట్. ఆర్థమెటిక్ ని ఆల్జిబ్రా కిందకే తీసుకుంటామండి. డిస్కసింగ్ ఆర్థమెటిక్ కమాండర్ ఆల్జిబ్రా ఓన్లీ, సేమ్ బ్రాంచ్. సేమ్ బ్రాంచ్ అయినప్పుడు ఇంటర్నల్ కోరిలేషన్ విత్ ఇన్ ద బ్రాంచ్ అవుతుంది కదండి. ఇంటర్నల్ కోరిలేషన్ ఎంత అవుతుంది? విత్ ఇన్ ద బ్రాంచ్. చూసారండి, చిన్న కన్ఫ్యూజన్. ఓకే, దేర్ఫోర్ ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. కంప్లీట్ గా ప్రతి బిట్ కూడా అండి, కంప్లీట్ గా ప్రతి బిట్ రెండు క్వశ్చన్స్ ఈజీగా తీసి బయటపడేసినట్టు ఉంటాయండి. రెండు క్వశ్చన్స్ చాలా ఈజీగా తీసుకొచ్చి బయటపడేస్తుంటాయి. కానీ ఒక రెండు బిట్లలో మాత్రం అదా ఇదా అనేటట్టు ఉంటాయండి. సో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా? సో చాలా అంటే చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, షల్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ వన్ మోర్ బిట్? Sure. Mathematics is process of constructive. Process of constructive. ప్రతి ఒక్కరు చాట్ బాక్స్ లో మీరు రిప్లై ఇవ్వాలండి. అరౌండ్ 158 మెంబర్స్ ఉన్నారు, రిప్లై కనపడాలి. అట్లా ట్రై చేయండి. This statement or otherwise this approach, this is 1 minute. This statement comes under dash. Option A, logicism. Option B, naturalism. Option C, very good, formalism.
ఆప్షన్స్ ఇవ్వముందుకే రెస్పాన్స్, ట్రిమెండస్ రెస్పాన్స్. 20. ఆప్షన్ డి ఇన్ఫ్యూజనిజం. ఆప్షన్స్ ఏమొద్దు సార్ అంటున్నారు వాళ్ళు. ఓకే. ఆప్షన్ ఈ బి అండ్ డి. ఓ అప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. వెరీ గుడ్ ఎక్సలెంట్ రెస్పాన్స్. ఇప్పుడు మారింది, మళ్ళీ మారింది, ఒపీనియన్ మారింది. ఎందుకంటే గుర్తుండడం కోసం ఇస్తున్నా అండి, మీకు రాదని కాదు, కానీ ఇట్లా మనం మెమొరైజ్ చేసుకోవడం వల్ల మనం చాలా మంది న్యాచురలిజమే ఉంటది. వెరీ గుడ్. ఇట్లనే కీవర్డ్స్ అడుగుతారండి. ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది గుర్తుంచుకోవాలి. ఓ యూజ్ రెస్పాన్స్. వెరీ గుడ్. అట్లా పార్టిసిపేషన్ ఉండాలి అందరూ, ఎవరో ఒకటి, బాడీ ఉట్టిగా చూడకుండా. నైస్, వెరీ గుడ్ అండి. దెన్ అనదర్ క్వశ్చన్, ఇంకోటి దిస్ ద లాస్ట్. రైట్, ఓకే అండి. ఓకేనా, ఈ బిట్ ఓకే అండి. ఆప్షన్ బ్లైండ్లీ వీ కెన్ గో ఫర్ న్యాచురలిజం ఆర్ ఇన్స్టిట్యూషనలిజం. మనం పాయింట్ వైజ్ చెప్పినప్పుడే చెప్పినామండి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. Formalism follows dash. Option A inductive method. Option B deductive method. Option C follows another existing theorems and principles provided by scientists. Option D B and C. Very good. First responded Tala Aruna. Okay. Yeah. Santosh responded B and C. Very good. Anagala Chandraya. ఇట్లనే అడుగుతాడండి. టఫ్ గా ఏముండవండి, బిట్లు ఇట్లనే ఉంటాయి. ఏదో మనం ఊహించుకొని పెద్దగా ఎక్కడ ఏదో పోతే అనుకోవడానికి లేదు. ఇందులో జరిగే బిట్లే ఇవి. ఓకేనా, వెరీ గుడ్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ అండి. షల్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ సార్? Sure sir. ఓకే, సో ఫార్మలిజం developed by option A Bertrand Russell, option B A.N. Whitehead, option C David Hilbert, option D A and B. Sorry, someone has given A and B. Okay, sir, malak sir cross check cheskondi. Very good. David Hilbert. Very good. ఫార్మలిజాన్ని ఇచ్చింది సింగిల్ మ్యాథమెటిషియన్ అండి. ఫార్మలిజాన్ని ఇచ్చింది ఎవరు? సింగిల్ మ్యాథమెటిషియన్. మీకు గుర్తుంచుకోవాల్సింది కూడా న్యాచురలిజాన్ని, నెక్స్ట్ లాజిసిజంని. దీనికి ఇద్దరు ఉంటారు, దీనికి ఇద్దరు ఉంటారు. ఎవరండి? హెన్రీ పాయింకర్, నెక్స్ట్ లియోపోల్డ్ క్రోనేకర్. లాజిసిజంకి వచ్చేసరికి ఎవరు ఉంటారండి? బెర్ట్రాండ్ రసెల్ అండ్ ఏఎన్ వైట్ హెడ్. కానీ ఒక్క ఫార్మలిజంకి వచ్చేసరికి ఒక్కరే ఉంటారు. చదివే విధానం అండి ఇది. అంటే ఎందుకంటే నేను ఇట్లనే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, ఫస్ట్ దానికి ఇద్దరే, సెకండ్ దానికి ఇద్దరే, థర్డ్ దానికి ఒక్కరే. ఫస్ట్ దానికి బుక్ ఉండదు, సెకండ్ దానికి బుక్ ఉంటుంది, థర్డ్ దానికి బుక్ ఉంటుంది. అట్లా డేవిడ్ హిల్బర్ట్ రాసిన బుక్ ఏంటండి? గండర మ్యాథమెటికా. ఓకేనా?
బర్ట్రాండ్ రసెల్ ఏఎన్ వైటెడ్ రాసిన బుక్ ఏంటండి? ప్రిన్సిపియా మ్యాథమెటికా. హెన్రీ పోయంకర్ లియోపోల్డ్ కునెకర్ రాసిన బుక్ న్యాచురలిజం సంబంధించి ఎటువంటి బుక్ లేదు. సో ఫైనల్ వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. నేను కావాలని ఏ అండ్ బి ఇచ్చాను, ఎందుకంటే ఓహో రైట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్నారని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ ఆవేశంలో డి ఇచ్చారు, కొంతమంది ఇట్లనే పోతుందండి, ఇట్లనే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే రైట్. ఓకే సార్, దట్స్ ఇట్. మనం ఏమైనా ఇంకొక ఎంత టైం ఉందంటే 7 minutes టైం ఉంది సార్. ఏమైనా ఇంటరాక్షన్ 1 or 2 persons? ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ కాంటెంట్, టుడే కాంటెంట్? అన్మ్యూట్ చేసుకొని 1-2 persons మాట్లాడండి. యా, ప్లీజ్ ఇంటరాక్ట్. గంగాధర్ ఒక్కరు ఎవరైనా? Hello, good evening, sir. సంయుక్త మేడం చెప్పండి మేడం. Sir, which answer is correct for this formalism follows, sir? I didn't get, sir. Formalism follows Deductive method, and third option C is existing theorems and principles provided by scientists. రెండు కరెక్ట్. Yes, B and C, sir. B and C. Thank you, sir. అంటే మనకు ఫార్మలిజం లో ఉన్నదే 2 స్టేట్మెంట్లు. మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మళ్ళీ ఒకసారి కాచెక్ చేసుకుని ఫార్మలిజం చెప్పిందే 2. ఏమంటాడంటే ఫార్మలిజం లో ఒకటి ఆల్రెడీ సైంటిస్టుల చేత ప్రొవైడ్ చేయబడిన థీరమ్స్ ని వాటిని ఫాలో కావడం ఒకటైతే, రెండోది ఏంటండి డిడక్టివ్ మెథడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉన్నాయి కీ కాన్సెప్ట్స్ 2. యా, ఎనీ అదర్ వన్? థ్యాంక్ యూ సంయుక్త ఫ్రమ్ వరంగల్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ సార్. నాగరాజ్ గారు. ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్ లో అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఆర్ టాట్ యూజింగ్ ద ఆల్జిబ్రిక్ అని ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చింది కదా సార్. అందులో ఇంటర్నల్ కోరిలేషన్ విత్ ఇన్ ద సేమ్ బ్రాంచ్ విత్ ఇన్ ద అదర్ బ్రాంచ్ కి డిఫరెన్స్ చెప్తారా సార్? రైట్ అండి, వెరీ గుడ్. ఒక్క నిమిషం. ఇప్పుడు సార్ మనకి లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తామండి. x plus y equal to 2, some 2x plus y equal to 3 అని స్టార్ట్ చేస్తాం. ఓకేనా? వీటిని సాల్వ్ చేయడానికి ఏదో ఒక మనం సబ్స్టిట్యూషన్ మెథడో గ్రాఫికల్ మెథడో ఏదో ఒకటి చేస్తాం. కానీ ఈ కాన్సెప్ట్ ని మనం గేమ్ థియరీలో వాడతాం. మీకు పీజీ అయిందండి మీది? లేదంటే మీకు అంత డెప్త్ కాకుండా అంటే ఓపెన్ చేస్తాను. సర్ 2 sin theta plus cos theta is equal to 6, 2 sin theta plus cos theta is equal to 7. ఒక్క నిమిషం అండి, సారీ సార్, ఒక్క నిమిషం. x² + 2x + 1 = 0 ఉందండి. దీన్ని సాల్వ్ చేయాలి అనగా రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. x కామన్ తీస్తాం, సరే ఫైనల్ ఏదో మెథడ్ చేసి x² + x + x + 1 అని చెప్పేసి కనుక్కుంటాం. x కామన్ తీస్తాం, x + 1 + 1 కామన్ తీస్తాం, x + 1 = 0 అని చేసి -1, రూట్స్ కనుక్కుంటామండి. దిస్ ఇస్ ద మెథడ్ టు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రూట్స్. ఇప్పుడు అట్లా కాకుండా sin² θ + 2 sin θ + 1 = 0 అని ఇస్తాడు. దెన్ ఫైండ్ ద θ అంటాడు. మనము దీన్ని ఎట్లా చేస్తామండి? మొన్న 10th క్లాస్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఇచ్చిండండి, అంటే ఈ టైప్ క్వశ్చన్ ఇచ్చిండు. వాళ్ళు ఏమంటారంటే అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు. ఎందుకు అవుట్ ఆఫ్ సిలబస్ అంటే మనకి sin² θ + 2 sin θ + 1 ని దేన్ని యూజ్ చేయాలి? sin θ² + 2 sin θ + 1 = 0. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. ఇది x అనుకోండి, ఇది 2x + 1 అంటే ఇదే ప్రాబ్లం కదండి ఇది. కానీ ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేయాలంటే యూజ్ చేసే నాలెడ్జ్ దేనిది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నాలెడ్జ్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నాలెడ్జ్ ని దేంట్లో వాడుతున్నాం? థియరీ ఆఫ్ ట్రిగనామెట్రీలో వాడుతున్నాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నాలెడ్జ్ దేంట్లో వాడుతున్నాం? ట్రిగనామెట్రీలో వాడుతున్నాం. కాబట్టి ఇట్లా ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇది మరి. కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మ్యాథ్సే, ట్రిగనామెట్రీ కూడా మ్యాథ్సే. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే 2 మ్యాథ్సే కాబట్టి ఇంటర్నల్ కోరిలేషనే వస్తుంది. కానీ 1 బ్రాంచ్ ఇన్ అదర్ బ్రాంచ్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఒక బ్రాంచ్, ట్రిగనామెట్రీ అనేది ఒక బ్రాంచ్. కానీ అదే నేను ఆల్జిబ్రాని యూజ్ చేసి పాలినామియల్స్ సాల్వ్ చేయాలనుకోండి, ఆల్జిబ్రాని పాలినామియల్స్ నుంచి సపరేట్ చేయగలుగుతామా? 2 సేమ్ కాదా? సో కాబట్టి ఇట్లాంటప్పుడు ఏమవుతుంది? ఇది ఇంటర్నల్ కోరిలేషన్ విత్ ఇన్ ద బ్రాంచ్. ఇది దేంట్లోకి వస్తుందండి? విత్ ఇన్ ద బ్రాంచ్. కానీ ఇది దేంట్లోకి వస్తుంది? మ్యాథ్స్ ఇంటర్నల్ కోరిలేషన్ అయింది. 2 మ్యాథ్స్ సంబంధించినవి కాబట్టి ఇంటర్నల్ కోరిలేషన్ అయ్యి, కానీ ఒక బ్రాంచ్ లో ఉన్న నాలెడ్జ్ ని ఇంకో బ్రాంచ్ లోకి వాడినాం.
ఓకేనా? ఆర్ యు క్లియర్ అండి? అర్థమైందా? సమ్మన్ సారీ పేరు మర్చిపోయినాను ఎవరో. డౌట్ థ్యాంక్ యూ సార్, అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఓకే. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఏ బ్రాంచ్ సపరేట్ చేయగలగాలి. ఇంతకుముందు చూసారా ఆర్థమెటిక్ ఆల్జిబ్రా సపరేట్ అండి. ఒకవేళ మనం ఇది అందులోకి వస్తుందా రాదా అనే డైలమాలో ఉంటే బిట్టుపోద్ది. ఇంకా అది మన కంటెంట్ మీద పట్టలేనట్టయితే మళ్ళీ మనకి. రైట్ అండి, ఎనీ మోర్? ఎస్ సార్, ఓకేనా సార్? నెక్స్ట్ ఎనీ మోర్? ఎవరైనా అడగనిద్దామా ఒక క్వశ్చన్? ఓకే ఓకే సార్, లెట్ దెమ్. విచ్ బుక్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మ్యాథ్స్ పెడగాగి? ఒకటే అండి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ దొరుకుతుంది ఆన్లైన్లో, అదొకటి చదవండి. వీలైతే 2010-8 ఆ టైంలో మ్యాథ్స్ తెలుగు అకాడమీ బుక్ చిన్న బుక్ ఉంటుంది, ఇప్పుడున్న దానిలాగా పెద్ద బుక్ కాకుండా చిన్న బుక్ ఉంటుంది. అది కంప్లీట్ గా కంటెంట్ తో ఉంటుంది. ఇప్పుడున్నదేమో అప్లికేషన్ ఉంటుంది, తెలుగులో మనం ఎంత అప్లికేషన్ వేస్ట్, కానీ ఆ బుక్ చదువుతూ ఇంగ్లీష్ టర్మినాలజీ రాసుకోండి. ఎన్సీఆర్టీ